మాటలు చెప్పెళ్దామని రాలేదు. సేవకునిగా ఒక భారముతో ఈ ప్రాంతంలో దేవుని ఆత్మలు పట్టబడాలి, ఈ పరిచయ అభివృద్ధి చెందాలి, మీరందరూ ఆత్మీయంగా క్షేమాభివృద్ధి చెందాలని ఒక్క ఉద్దేశంతో మాత్రం ఇక్కడికి నేను వచ్చాను. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? కనుక ఈ విధంగా పరిచయం జరిగిస్తున్నటువంటి దేవునికి సర్వ మహిమ ఘనత ప్రభావాలు చెల్లునుగాక. అట్ ది సేమ్ టైం వాక్య పరిచయంలోనికి వెళ్లే ముందు కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటాను. ముందుగా నేను మిమ్మల్ని ఒకటి కోరుకుంటున్నాను. ఏమనంటే, మనము మన మధ్య దేవుడు మాత్రమే సర్వాధికారి ఉన్నాడు, ఆయనకు మాత్రం మహిమ చెందాలి. మీలో ఎవ్వరు దయచేసి, పిల్లలు కూడా దయచేసి అటు ఇటు తిరగకుండా మీరు మ్యాక్సిమం మేనేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీ మొబైల్ ఫోన్స్ సైలెంట్లో ఉంచండి. ఎవరు కొంచెం మీ డిస్ట్రాక్షన్, మీ మనసు ఏకాగ్రతని పక్కకి తిరగడానికి మీరు ప్రయత్నం చేయొద్దు. ఆ అవకాశం మీరు ఇవ్వద్దు దయచేసి. బస్ స్టాండ్లో అక్కడెక్కడన్నా మీరు సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకున్నారనుకోండి, ఏంటండి చెప్పరేంటి? రైల్వే స్టేషన్లో కానీ బస్ స్టాండ్లో కానీ సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టారు, పడుకుంటారా? చెప్పండి, చెప్పరేంటండి? పడుకుంటారా? రెప్పేరు, రెప్ప కనీసం ఇట్లాగేస్తే ఎక్కడ ఎవరు పొరపాటున ఎవరన్నా వచ్చి వాళ్ళు ఛార్జింగ్ పక్కన పెట్టుకుంటే ఆ పక్క సాకెట్ దగ్గరికి వచ్చినా కానీ దొంగను చూసినట్టు చూస్తాం వాళ్ళని. అవునా కాదా? అమ్మో వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత మన ఫోన్ ఉందా లేదా? 10, 20, 30, 40 లక్షల రూపాయలు వస్తువు నీకు అంత విలువైనదైతే ఇక్కడ ప్రభువు మాట్లాడుతూ ఉండగా మన ఏకాగ్రతను దయచేసి ఎక్కడ తొణికిసలాడకుండా దేవుని వాక్యం మీద మీరు నిలపాల్సిందిగా ప్రేమతో తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. దైవజనులు రైన్హార్డ్ బాంకీ గారు ఇప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆఫ్రికా ఖండాన్ని పట్టుకున్నటువంటి దైవ సేవకుడు ఆయన ఆఫ్రికా వెళ్ళిన కొత్తలోనంట ఒకరోజు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు చెప్పిన మాట, అయ్యా ఒక స్టేడియం నువ్వు అదిగి తీసుకో, కూటం పెట్టు అని అన్నారంట. రైన్హార్డ్ బాంకీ గారికి చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని, విశ్వాసానికి పరీక్ష అది. అయ్యగారు అన్నారంట, ప్రభు నిజంగానే తీసుకోమంటావా? నిజంగా నువ్వు స్టేడియం తీసుకుని నువ్వు 3 రోజులు మీటింగ్లు పెట్టు, నేను చూసుకుంటానన్నారు. సరే, ఈయన ఏం చేశారనంటే మొత్తానికి శక్తినంతా కూడగట్టుకుని ఆ స్టేడియం అంతటిని బుక్ చేయడం జరిగింది. మొదటి రోజు ఒక 100 మంది వచ్చారు. ఎంతమంది వచ్చారండి? చెప్పాలండి మీరు గట్టిగా. చూసారు, నేను ఒక్కడిని ఇలా మాట్లాడుతున్నాను, మీరు ఎంతమంది ఉండి కూడా మీ గొంతులు నాకు వినపడతల్లా. గట్టి ఒక దేవుని స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి. ఇదే స్కేల్ మెయింటైన్ చేయాలి మీరు లాస్ట్ వరకు, ఓకేనా? వినండి, ఆయన మొదటి రోజు 100 మంది వచ్చారు. ఆయన ఇలాగ కూడికి ప్రారంభించి వాక్య పరిచర్య చేస్తూనే ఉన్నారు. ఇంకా జస్ట్ కొద్దిగా మాట్లాడుతూ ఉండగా సడన్గా జనాల్లో నుండి 5 నిమిషాలకు ఒకరు లేచి, హే ప్రభు నన్ను స్వస్థపరిచాడు, ప్రభు నాకు కార్యం చేశాడని చెప్పేసి ఒక్కొక్కరు లేచి గంతులేయడం మొదలు పెట్టారంట. ఆయన ఆశ్చర్యపడండి, ఇదేంటి, నేను వీళ్ళు ఎవరికి స్వస్థత ప్రార్థన చేయలేదు, వీళ్ళకి దేవుడు మీకు అనుగ్రహించును గాక ఆమేన్ అనలేదు, ఏ ప్రవచనం ఏం చెప్పలేదు, నేను వాక్యం చెప్తానే ఉన్నాను. ప్రారంభంలోనే 5 నిమిషాలకు ఒకరు లేచిపోయి గంతులేసేస్తున్నారు ఆఫ్రికన్ ఆ కాంటినెంట్లో. ఇదేంటి జరుగుతుందంటే అప్పుడు యేసు ప్రభు ఆయనకి చెప్పిన మాట ఏంటంటే, రైన్హార్డ్ బాంకీ, నీ ప్రసంగం ముగించేంత వరకు నేను ఆగలేను అని చెప్పాడంట. దేవునికి స్తోత్రం చెప్తామా? ఈ దినం నేను ఒక దైవ సేవకుడిగా ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నాను. ఆ 100 మంది మొదటి రోజు సభలో దేవుని యొక్క అద్భుతాలను చూసి రెండవ రోజు కొన్ని వేల మంది వచ్చారంట. 3వ రోజు స్టేడియం మొత్తం నిండిపోయిందంట. దేవునికి స్తోత్రం చెప్తామా? ఈ రాత్రి ఒక దైవ సేవకుడిగా నేను కోరుకుంటాను, రేపు ఎల్లుండి అత్యంత మహిమకరముగా ఈ సభలు నిర్వహించబడును గాక. ఏది ఏమైనా ఈ రాత్రి వాక్య పరిచయం జరుగుతూ ఉండగా మీకు ఏదైతే అవసరమో నా దేవుడు మీకు ఖచ్చితంగా ఇచ్చి పంపుతాడు, రాసి పెట్టుకోండి. హల్లెలూయా. మీకు కావాలి అనుకున్నది కాదు కానీ మీకు అవసరమైంది ఖచ్చితంగా ఇస్తాడు ఆయన, అది నేను చెప్పగలను. ఈ రాత్రి ప్రభు ఆ విధంగా కదలాలని నేను కోరుకుంటున్నాను. కొద్ది క్షణాలు ఒక చిన్న ప్రార్థన చేసుకుని మనం దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. అందరూ తలలు వంచండి. మనందరూ ఏకాత్మతో ఒక్క మాట మీరు దేవుని అడగండి, ప్రభువా దైవ సేవకులను బలపరచు. ఇక్కడ సేవకుడు కాదు మాట్లాడేది, మీ స్వరం నాకు వినపడాలి. నేను దేవుని ఎప్పుడో ఒకటి అడుగుతూ ఉంటాను, నీ సేవ ప్రవాహానికి నేను అడ్డుగా ఉండకూడదు ప్రభువా. నీవు మాట్లాడాలనుకున్న మాటకి బోరగా నన్ను ఉంచావు, మధ్యలో నేను ఎటువంటి అపశృతులు నేను తీసుకురాకూడదు. నీ మాట 100% జనులకు అందాలి ప్రభు. నాకు ఆశ నా హృదయంలో ఎప్పుడు మండుతూ ఉంటుంది. ఈ రాత్రి ప్రభు మనల్ని దర్శించాలండి. దేవుని దర్శనం కలగకుండా, దేవుడు మాట్లాడకుండా ఒక మనుషుని యొక్క మాటల వలన ఎటువంటి లాభం లేదు. అది మిమ్మల్ని ఎంటర్టైన్ చేయొచ్చు కానీ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుని రాలేదు. అది ఈ రాత్రి దేవుని యొక్క మాట మీ జీవితాలలో ఉన్నతమైన కార్యం జరిగించాలని కోరుకోనండి. ప్రార్థన చేసుకుందాం. లవింగ్ హెవెన్లీ ఫాదర్, వి కమ్ టు యువర్ ప్రెజెన్స్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. తండ్రి నీకు వందనాలు
ప్రభుని యేసుక్రీస్తు నామమును బట్టి మాత్రమే మీ సన్నిధిని మేము సమీపించగలం. ప్రేమగల తండ్రి, మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమించారంటే మీ ప్రియ కుమారుడైన మా ప్రభుని యేసుక్రీస్తుని సిలువ బలియాగానికి అప్పగించడానికి కూడా మీరు ఎటువంటి ఆలోచన లేకుండా పంపారయ్యా. ప్రభువా యేసయ్య, మీరు ఆ విధంగా అప్పగించుకున్నారు. ఇదేనా నీ రాత్రి మీ సిలువ కార్యం ఇక్కడ ప్రకటించబడుతుండగా మీ అంతరంగంలో ఉన్నటువంటి విషయాలు నాయన బోధించడానికి సిద్ధపడ్డారయ్యా. నాకు కృప దయచేయండి నాయన. మీ వాక్య ప్రవాహానికి ఎటువంటి అంతరాయం ఉండకుండాను గాక. నజరేయుడగు యేసుక్రీస్తు నామమున ఈ ప్రాంతం మీద ఏలుబడి చేస్తున్న ప్రతి విధమైన అంధకార ద్రాత్మ శక్తులని యేసు నామమున లయమగునుగాక అని ప్రకటిస్తున్నాను. తండ్రి, ఈ పరిస్థితులను స్వాధీనపరుచుకుంటున్నాను. పరిశుద్ధాత్మదేవమ మీ అగ్ని అభిషేకం చేత ఇక్కడున్న ప్రతి బిడ్డను మీరు నింపమని ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన అభిషేకము, మార్పు కలిగి నాయనా మిమ్మల్ని కలుసుకొని మీ ఆత్మ చేత నడిపించబడే ఒక నూతనమైన రూపాంతర అనుభవానికి రావడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఆచార సంబంధమైన క్రైస్తవ నుండి ప్రతి బిడ్డకు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. మేము ప్రభువా మీ చిత్తమును గ్రహించి మీ ఆలోచన నడవడానికి మా కృప దయచేసి మహిమ పొందమని వాక్య పరిచర్య అంతటిని మీ చేతులకు అప్పగించుకుంటూ మీకు మాత్రమే సర్వ మహిమ ఘనత ప్రభావాలు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు అత్యున్నతమైన నామమున ఈ మనవులు మేము అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చెప్దామండి. రైట్, లెట్ మీ ఇంట్రొడ్యూస్ మై సెల్ఫ్. నా పేరు పాస్టర్ కిషన్. యాక్చువల్గా డేవిడ్ రాజు నా పేరు బాప్తిజం తీసుకున్న తర్వాత. కానీ ఎందుకునో దేవుడు యాకోబుని ఇశ్రాయేలు తర్వాత ఈ రోజుకి మనం అందరూ యాకోబు అని పిలుస్తాం. నన్ను అందరూ, నేను డేవిడ్ రాజు కానీ కిషన్ ఎందుకునో అందరూ అలాగే పిలుస్తూ ఉంటారు. ఎనీహౌ, దేవుని కృపను బట్టి గత 12 సంవత్సరాలుగా నేను డిగ్రీ అయిపోయిన తర్వాత 1 ఇయర్ తర్వాత నుండి నేను సేవ పరిచర్యకు రావడం జరిగింది. 12 సంవత్సరాలుగా ప్రభు పరిచర్యలో ఆయా ప్రాంతాల్లో ప్రభు సహాయం చేస్తూ ఉన్నారు. ఇది నన్ను బట్టి కాదు, దేవుని ఉచితమైన కృప. నేను ఆత్మీయంగా పుట్టి పెరిగింది పాస్టర్ అక్షయ్ గారు. అక్షయ్ నా ఆత్మీయ తండ్రి. అన్న దగ్గర 2 సంవత్సరాల పాటు పరిచర్యలో ఉండి అన్న పంపిన ప్రాంతానికి వెళ్ళి అక్కడ పరిచర్య చేస్తూ సేవలో నడిచినటువంటి అనుభవాలు, అలాగే ఆత్మీయ సహవాసం దైవజనులు రంగారావు గారు, గుడివాడ దగ్గర కుదరవల్లి ఉన్న ఊళ్ళో రంగారావు గారు అన్న సేవకులు మా మావయ్య గారు అనమాట. వాళ్ళ 2వ అమ్మాయికి నాకు వివాహం జరిగింది. సో ఆ విధంగా సహవాసంలో కొనసాగుతున్నాను. కలుసుకోవడానికి దేవుడు సహాయం చేశారు. హల్లెలూయా. ఇక వాక్య పరిచయంలోనికి వెళ్ళిపోదాం. ఒకసారి చదువుదామండి పరిశుద్ధ గ్రంథంలో నుండి. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 38వ వాక్యం. కడు జాగ్రత్తగా మీరు దేవుని మాటలు గ్రహించాలండి. ఎవరు అటు ఇటు తిరగద్దు. దయచేసి మీ కాన్సన్ట్రేషన్ని మీరు అటు ఇటు వెళ్ళనివద్దు. ఇక్కడ దేవుని స్వరం వినబడుతుంది అన్నటువంటి ఆసక్తితో, ఆ క్రమశిక్షణతో మీరు దేవుని వాక్యం వినండి. రైట్. అతడు ఈలాగు ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను రాళ్లను బుగ్గిని దహించి కందక మందున్న నీళ్లను ఆరిపోజేసెను. దేవునికి స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. గమనించండి, కడు జాగ్రత్తగా ఈ మాటలు మీరు వినవలసిందిగా ప్రేమతో తెలియపరుస్తున్నాను. అతడు ఈలాగు ప్రార్థన చేయుచుండగా, గమనించండి, అతను అలాగే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. జరిగిన విషయం ఏంటంటే, ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి అక్కడ ఉన్నటువంటి బలిద్రవ్యాన్ని అంతటిని దహించడం మాత్రమే కాదు, కానీ అక్కడ రాళ్లను సమస్తమును దహించి వేసి కందకములో ఉన్న నీళ్లు సహితం ఆరిపోజేసిందంట అగ్ని. నా హృదయానికి హత్తుకున్నటువంటి మాట, ప్రభు ఈ రాత్రి నా హృదయంలో పెట్టినటువంటి విషయం ఏమిటంటే, అతడు అలాగు ప్రార్థన చేయుచుండగా, ఇంకా ప్రార్థన అవ్వలేదు. ప్రార్థన చేసి 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 లాస్ట్లో యేసునామమున అడుచున్నాను తండ్రి అన్న మట్టుకు కూడా రాలేదు. ఆయన ఇంకా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. పరలోకము నుండి దేవుని అగ్ని దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం చెబుదామండి. ఒక దైవ సేవకుడిగా నేను కోరుకునేది ఏమిటంటే, మనం చాలా సందర్భాల్లో కొన్ని సంవత్సరాలుగా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అవునా కాదా? చెప్పరేంటండి? మనమందరం చాలా విషయాల్లో కొన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ ఈ దైవజనుడు ప్రార్థన చేస్తూ ఉండగానే దేవుని సమాధానం దిగి వచ్చింది. దేవుడు ఎవరై ఉన్నారు అని అంటే, ఆయన ప్రార్థన చేయు వారి మనవిని అంగీకరించువాడు.
అక్కడ రాయబడినటువంటి మాట బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ప్రార్థన ఆలకించువాడా అని రాయబడిందండి. దేవుడు ఎవరై ఉన్నారు? ఆయన తనకి ప్రార్థన చేసే పిల్లలు వారు చేసేటువంటి మనవిని ఎల్లప్పుడూ ఆలకించే దేవుడై ఉన్నాడు. వారు చేసినటువంటి మనవిని దేవుడు నెరవేర్చాలని ఆశ కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. పిల్లలు తల్లిదండ్రుల్ని నానా నాకు ఇది కావాలి, నాకు అది కావాలని అడిగినప్పుడు తల్లిదండ్రులు ఏమాత్రం కాదనకుండా, నానా నేను నీకు ఇది కొని పెడతాను, ఇది మేలైనదైతే ఖచ్చితంగా నేను ఇది చేసి పెడతాను అని చెప్పేసి తల్లిదండ్రులకి తమ పిల్లల యొక్క మనవుల మీద ఒక గురి, ఒక ఆకాంక్ష ఉంటుంది. మరి మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు ఈ దినాన మీ మనవి నా మనవిని ఆలకించకుండా ఉంటాడా? దేవుని బిడ్డలారా గమనించండి ఇక్కడ జాగ్రత్తగా. నా హృదయంలో ఉన్నటువంటి ఒక భారం, ఒక ఆలోచన ఏంటంటే, కొన్ని సంవత్సరాలుగా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కదా, ఎందుకని ఏలియా గారు ప్రార్థన చేస్తూ ఉండగానే సమాధానం వచ్చింది? మనం సంవత్సరాలు ప్రార్థన చేస్తూ ఉన్నా కానీ ఎందుకు సమాధానం రాలేదు అనేటువంటి ఆలోచన నా హృదయంలో కలిగింది. మీరు ఎప్పుడన్నా ఆలోచించారు ఆ విధంగా అండి? ఈ రాత్రి నేను కొన్ని మాటలు దేవుని యొక్క వర్తమానాన్ని మీకు తెలియపరుస్తున్నాను. చెప్పబడుతున్న ప్రతి మాటను మీరు ఇక్కడ జాగ్రత్తగా విని గ్రహించి మీ హృదయంలో భద్రపరుచుకుని దానిని అవలంబించండి. నిశ్చయముగా చెబుతున్నాను, ఈ రాత్రి మొదలుకొని మీరు ప్రార్థన చేస్తూ ఉండగానే దేవుని సమాధానము దిగవచ్చునుగాక. మీరు ప్రార్థన చేస్తూ ఉండగానే దేవుని కార్యము ఆరంభమగునుగాక. మీరు ప్రార్థన చేస్తూ ఉండగానే మీ ప్రార్థనకి జవాబు మీకు చేరునుగాక. దేవుని బిడ్డలారా గ్రహించండి. దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచన మీరు బైబిల్ గ్రంథంలో గమనిస్తే, ఆయన ఏలియా గారు ప్రార్థన చేసినప్పుడు ఆయన వెంటనే కార్యం చేశారు. మరొక చోట రాయబడినటువంటి మాట, ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే. ఎవరండి ఆయన? చెప్పరేంటండి? ఆయనకేమి ఒక స్పెషల్ ఇదేమీ లేదు ఆయనకి. ఆయన మీలాగా నాలాగా జన్మించారు, మీలాగా నాలాగే భక్తి చేశారు. కానీ ఏలియా గారు చేసినటువంటి ప్రార్థన ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేయబడింది. ఎందుకు యాక్సెప్ట్ చేయబడింది అనేది నా హృదయంలోకి వచ్చినటువంటి ఒక ఆలోచన. దేవుని బిడ్డలారా గ్రహించండి. దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. మనమందరం కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేస్తున్నారు అందరూ. కుడి చేయి పైకి చూపించండి ఒకసారి. ఏమండి చెప్పరేంటండి? అందరూ కుడి చేయి పైకి ప్రార్థన చేస్తున్నారు కదా. మరి మనం చేసినటువంటి ప్రార్థన ఇమ్మీడియట్గా ఆకర్షించబడాలి, దేవుని వద్ద నుండి సమాధానం రావాలి అనేది దేవుని తలంపై ఉన్నది. మరి ఆ విధంగా జరగాలంటే ఏం జరగాలి అనేది నేను మీకు కొన్ని విషయాలు క్లుప్తంగా మీకు నేను చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అక్కడ గమనించండి. మీరు ఆ వాక్యంలో మీరు గమనిస్తే అదే 18వ అధ్యాయంలో, ఏమండి అదే 18వ అధ్యాయము చదువుదామండి. 30వ వాక్యము. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా, జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి. ఇక్కడ జాగ్రత్తగా మీరు ఈ మాటను గమనించండి. ఆయన చేసిన పని ఏమిటి అనంటే, క్రింద పడద్రోయబడి ఉన్నటువంటి దేవుని బలిపీఠాన్ని ఏం చేశాడంటే ఆయన బాగు చేసి, ఇంకా యెహోవాకు ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలుగునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠమును కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంతగా లోతుగా కందకం ఒకటి తవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి ఎత్తును తొనకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లను నింపి దహన బలి పశు మాంసము మీదను కట్టెల మీదను పోయుడని చెప్పాను. చాలు. థ్యాంక్ యూ. హల్లెలూయా. జరగండి, దయచేసి వినండి. ఈ మాటలు కూడా జాగ్రత్తగా గమనించండి. జరిగినటువంటి విషయం ఏంటంటే, ఇశ్రాయేల్ ప్రజలు కుడి ఎడమలకి ఎటువంటి వ్యత్యాసం లేనటువంటి ఆ భేదము తెలియనటువంటి పరిస్థితుల్లో ఒక పక్క దేవుని సేవించాలా లేదా ఒక పక్క బయలుని సేవించాలా అటువంటి ఒక డైలమాలో ఉన్నారు వాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో ఒక పక్కేమో దేవుని పక్షముని ఏలియా గారు, మరొక పక్షమునేమో 400 మంది ప్రవక్తలు ఉన్నారండి. వాళ్ళందరూ బయలు ప్రవక్తలు 400 మంది ఉన్నప్పుడు ఏలియా గారు వారితో సవాలుగా చెప్తున్నాడు, రండి 2 ఎద్దులను తీసుకురండి, ఒకటి మీరు తీసుకురండి, ఒకటి నాకు ఇవ్వండి. మీరు మీ దేవుడు ఆ బలి ద్రవ్యాన్ని దహించినట్లుగా మీరు ఏం చేస్తారో చెయ్యండి అని చెప్పి మొదటి అవకాశం వారికి ఇస్తే, వారు ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు
బయలా నువ్వు దిగిరా, బయలా నువ్వు దిగిరా అని చెప్పి చాలా ప్రయత్నాలు చేశారు. తమ శరీరాలను గాయపరుచుకున్నారు, ఏవేవేవో చేశారు. కానీ అక్కడ బయలు దిగిరాకపోవటం, అక్కడ ఎటువంటి కార్యము జరగలేదు. ఏలియా గారు తన పనిని ప్రారంభించి ఏం చేశారనంటే అక్కడ పడిపోయి ఉన్నటువంటి బలిపీఠాన్ని ఆయన బాగు చేశాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? గట్టిగా స్తోత్రం చెప్దామండి. ఆయన చేసిన పని ఏంటండి? పడిపోయినటువంటి బలిపీఠాన్ని ఆయన బాగు చేసి దాని మీద ఒక క్రమం చొప్పున 12 రాళ్ళు ఆయన ఏర్పరిచి ఆ పైన కట్టెలు పేర్చి ఆ పైన ఆ యొక్క బలిద్రవ్యాన్ని ఆయన ఏర్పరిచిన తర్వాత ఆ బలిద్రవ్యాన్ని చుట్టూ, ఆ బలిపీఠం చుట్టూ ఒక కందకాన్ని తవ్వించి అందులో నీళ్లు పొర్లేటట్లుగా ఆ బలిద్రవ్యాన్ని, కట్టెలను సమస్తము తడిపిన తర్వాత ఆయన చిన్న ప్రార్థన చేస్తారండి. ఆయన ప్రార్థన చేయటం ప్రారంభించారు. ఇంకా ముగించబడక మునిపే ఆయన అలాగూ ప్రార్థన చేయుచుండగా దేవుని అగ్ని పరలోకం నుండి దిగి వచ్చి ఆ బలిపీఠం మీద కుమ్మరించబడి బలిద్రవ్యాన్ని, రాళ్లను సమస్తము ఆ నీళ్లను కూడా ఆరిపోజేసిందంటే దేవునికి స్తోత్రం చెబుతామండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక దైవ సేవకుడిగా నేను కోరుకుంటున్నాను, మనము సంవత్సరాలుగా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కదా. ఏంటి ఏలియా గారు చేసిన ప్రార్థన మన ప్రార్థనకి వ్యత్యాసం ఏమిటి అని అంటే, ఏలియా గారు చేసినటువంటి ఒక ప్రార్థన విధానం ఏంటంటే ఆయన బలిపీఠమును సరిచేశాడు. దేవుని స్తోత్రం చెబుదామండి. ఆయన ఏం చేశారంటండి? చెప్పాలి, మీరు గట్టిగా చెప్పాలి. ఏం సరిచేశారు? ఆయన బలిపీఠాన్ని సరిచేశారు. దేవుని బిడ్డలారా, మన విశ్వాస ఆత్మీయ జీవితంలో మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం ఉండవలసింది ఏంటంటే బలిపీఠము కట్టుకునే అనుభవం. దేవునికి స్తోత్రం చెప్దామా? ఎంతమందికి అర్థమవుతున్నాయి నా మాటలు? దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థం కాలేదన్న వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా. పర్లేదు, మీరందరూ లైన్లోనే ఉన్నారు, మీరందరూ లైన్లోనే ఉన్నారు. దేవునికి స్తోత్రం. చాలా సంతోషం, చక్కగా వింటున్నారు. కొద్ది క్షణాలు నేను ఈ మాటలు ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. ఏమండి, మన ఆత్మీయ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే బలిపీఠం. లర్న్ టు బిల్డ్ ఆల్టర్స్. ఎందుకనంటే బలిపీఠము దేవునిని ఆకర్షిస్తుంది. గుర్తుపెట్టుకోనండి, బలిపీఠము చెప్పాలి మీరు, దేవునిని ఆకర్షిస్తుంది. నువ్వు ఏం చేసినా కానీ దేవుడు ఆకర్షించబడ్డావు. దేవునిని ఆకర్షించేది ఏంటంటే బలిపీఠము, బలిద్రవ్యము దేవుని ఆకర్షిస్తుంది. బలిపీఠం మీద ఎప్పుడైతే ఆ బలిద్రవ్యం ఉంచబడి యాజకుడు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ పాత నిబంధన యాజక విధానంలో ఎప్పుడైతే సేవకుడు బలిపీఠం మీద బలిద్రవ్యాన్ని ఉంచి ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగి యెహోవాకు ఇంపైన సువాసన ఆగ్రహించి ఆయన బలిద్రవ్యాన్ని స్వీకరించేవాడంట. ఆయన వెంటనే ఈ వ్యక్తి ఎప్పుడైతే ఆ బలిపీఠం దగ్గరకు వచ్చి బలిద్రవ్యాన్ని పెట్టి యాజకుడితో ప్రార్థన చేయించుకున్నాడో జరిగేటువంటి విషయం ఏంటంటే దేవుని కటాక్షము ఆ ప్రాంతం మీదకి దిగి వస్తుంది. నేను అంటాను, ఈ రోజున మీరు, నేను, చాలామంది మనందరం ఎలాగా అయిపోయామనంటే ఒక మెటీరియలిస్టిక్ వరల్డ్లో, అంటే ఈ ప్రపంచంలో మనం మన పిల్లలకి ఏమి సంపాదించాలి, ఏమి దాయాలి అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉంటున్నాం. తప్పు పాపం నేను అనట్లేదు. ఏమండి, మనం మన పిల్లల్ని ఆస్తికర్తలుగా చేయాలి. ఆమెం చెప్పండి, చెప్పరేంటి ఎవరు? గట్టిగా ఆమెం చెప్పండి. తప్పేమీ లేదండి, ఆశీర్వదించబడటం తప్పేమీ లేదు, గుర్తుపెట్టుకోండి అది. అయితే నేనంటాను, మోర్ దెన్ ఎనీథింగ్ నీ పిల్లలకి నువ్వు సంపాదించగలిగింది ఏదన్నా ఉంది అని అంటే నీవు నీ పిల్లలకి బలిపీఠాన్ని కట్టడం నువ్వు అలవాటు చేసుకోవాలి. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఎప్పుడైతే నీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఒక బలిపీఠపు అనుభవంలోనికి నీవు వస్తావో, ఎక్కడైతే బలిపీఠం ఉంటుందో, ఎక్కడైతే బలర్పించబడుతుందో దేవుని కనుదృష్టి, దేవుని కటాక్షం ఆ ప్రాంతం మీద దిగి వస్తుంది. ఇదేనా ఒక దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను. ఈ రాత్రికి మీరు ఏ పరిస్థితుల్లో మీరు వచ్చినా కానీ మీరు తిరిగి వెళ్ళినప్పుడు దేవుని బలిపీఠముగా మీరు మారుదురుగాక. ఆమేన్ చెప్పండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఆ బలిపీఠం కట్టి అనుభవంలోనికి మీరు వస్తారో దేవుని కటాక్షము మీ కుటుంబాల మీద కుమ్మరించబడుతుంది. నిశ్చయంగా చెప్తున్నాను, మీరు అడుగు వాటికంటేను, ఊహించు వాటికంటేను అత్యధికముగా దేవుని యొక్క కార్యాలు మీరు చూడగలుగుతారు. ఆమేన్ చెబుదామండి. కనుక ఇంత ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం బలిపీఠంలో ఉన్నది. పాత నిబంధన గ్రంథంలో ప్రత్యక్ష గుడారం దగ్గర దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యక్ష గుడారపు ఆ సామాగ్రిలో బలిపీఠం అనేది చాలా 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 ప్రాముఖ్యమైనది. దేవుని బిడ్డలారా, ఇదేనా ఒక సేవకుడిగా కోరుకుంటున్నాను. నీ ప్రార్థన, నా ప్రార్థన మనము చేస్తూ ఉండగానే అది ముగించబడక మునిపే అది దేవుని యొద్ద నుండి సమాధానం నీవు పొందుకున్నావాలి అంటే వెరీ సింపుల్ బట్ ద మోస్ట్ పవర్ఫుల్, నీవు బలిపీఠమును సరి చేసుకోవటం నేర్చుకోవాలి. ఆమెను చెబుదామా? మీరందరూ అనుకోవచ్చు, పాస్టర్ గారండి బలిపీఠం మాకందరికీ బాగా తెలుసు పాస్టర్ గారండి, మేము చాలాసార్లు విన్నాం.
బట్ వన్ థింగ్, ఈరోజు నేను ఇక్కడికి ఎలా వచ్చానో తెలుసా? నేను ఇంచుమించుగా మధ్యాహ్నం అంతా ప్రేయర్లో ఉన్నాను. నేనేదో ఈ భక్తిపరం నేను చెప్పడానికి ఈ మాటలు చెప్పట్లేదు, ఉన్న నిజం మీకు చెప్తున్నాను. ప్రభు నామం మాత్రం మహిమ కలుగును గాక, ఆమేన్. మధ్యాహ్నం నేను ప్రేయర్ చేస్తున్న తర్వాత నేను దేవుని అడుగుతున్నాను, నేను ఏం చెప్పాలి, నీ సందేశం ఏంటి? నేను ప్రసంగించడానికి ఇక్కడ రాలేదని ముందే చెప్పాను. ఇక్కడ ఏం చెప్పాలి ప్రభు అని ప్రభు నేను అడుగుతూ ఉన్నప్పుడు ఇంచుమించుగా 4 గంటలు మొదలుకొని 6:30 వరకు నేను దేవుడు మాట్లాడుతున్న విషయాలు నేను రాసుకుంటూనే ఉన్నాను. నాతో పాటు తమ్ముడు వచ్చాడు, బాలు. 5 గంటలకు మా ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత నేను 6:30 వరకు రాసుకుంటానే ఉన్నాను. టైం అయిపోతుంది, ఒక పక్క 7 గంటలకు బయలుదేరాలని అనుకున్నాను. టైం అయిపోతుంది ఒక పక్క, అయినా కానీ రాసుకుంటా ఎందుకంటే దేవుని వర్తమానం చాలా ముఖ్యమైనది. అది నేను రాస్తూ కొన్ని విషయాలు రాసుకుని ప్రభు స్వరాన్ని విని నేను రాసుకుని రాత్రి నేను మీకు ఆ బలిపీఠమును గురించి దేవుని వర్తమానాన్ని ఖచ్చితంగా తీసుకొచ్చానని నేను చెప్పగలను. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మీరు ఒక అనుభవంలోనికి రావాలి. బలిపీఠము కట్టబడి అనుభవము. ఆమేన్ చెప్దామా? మీలో ఎంతమంది ఆసక్తిగా ఉన్నారు బలిపీఠాలు కట్టడానికి? ఎత్తిన మీ చేతులను ప్రభు దీవించునుగాక. మీ బలిపీఠాలు కట్టబడునుగాక. హల్లెలూయా. గమనించండి, బలిపీఠం కట్టబడటం చాలా ప్రాముఖ్యమైనది. మనందరికీ తెలుసు బలిపీఠం కట్టబడటం అంటే ప్రార్థన అనుభవం. ఏంటండి అది? ప్రార్థన అనుభవం. ఏమనుకోనంటే ఈ రోజుల్లో మన ప్రార్థనలు ఏ విధంగా ఉంటున్నాయి అనేది నేను మీకు కొన్ని విషయాలు క్లుప్తంగా చెప్తాను. ఈ రోజున మన ప్రార్థనలు ఏ విధంగా ఉన్నాయనంటే సరుకుల చీటీలాగా ఉన్నాయి. ఏంటండి? చెప్పరేంటండి? అవునా కాదా? మీరు టావులు రాసేస్తున్నట్టున్నారు మీరు. ఏమండి? పేజీలు సరుకుల చీటీలు. ఇంటి ఇప్పుడంటే డీమార్ట్లు ఇవన్నీ కొన్ని వచ్చిన తర్వాత మనం మామూలుగా అలవాటు అయిపోయి, నా చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, ఇంట్లో వాళ్ళు ఎంత లిస్ట్ రాసేవాళ్ళు. ఎంత లిస్ట్ రాస్తే ఆ లిస్ట్ తీసుకుని కొట్టుకెళ్ళి అంకుల్ ఇదిగో చీటీలే కట్టండి. ఆయన ఏం చేసేవాళ్ళు, బాగా బిజీగా ఉండేవాళ్ళు కదా, ఆయన చెప్పారు, నువ్వు చదువు బాబు నేను కడతాను, రాసుకోండి, తొందరగా కట్టండి. 2 కేజీలు పంచదార. ఏంటండి? చెప్పరేంటి? 2 కేజీలు పంచదార, 3 కేజీలు పప్పు, కేజీ ఉప్పు. ఇప్పుడు మంచినూనె ప్యాకెట్లు వచ్చినప్పుడైతే మంచినూనె కొలిసి పోసేవాళ్ళు. అర్థమవుతుందండి? ఇలా లిస్టు చెప్తా ఉంటే ఆయన మొత్తం కట్టిన తర్వాత టిక్కులు పెట్టుకుని లాస్ట్లో వేసి ఇంత కట్టు బాబు అని ఇచ్చేవాళ్ళు. నేటి దినాల్లో మన ప్రార్థన అనేది ఎలాగ ఉంది అని అంటే సేమ్ టు సేమ్ సరుకులు లిస్ట్ అని అంటాను. అవునా కాదు? అవునన్న వాళ్ళు కుడిచే బైకెత్తండి. కాదంటారా? నేనైతే అవుననే అంటాను. ఉన్న వాస్తవం మాట్లాడుకోవాలి. ఉన్న వాస్తవం నేను ఒక మాట చెప్తున్నాను, వినండి. మీకు కావాల్సింది నేను తీసుకురాలేదు ఈరోజు వాక్యం. నేను మరలా రిపీట్ చేస్తున్నా, మీకు కావాల్సింది నేను తీసుకురాలా. నా పిలుపు అది కాదు. మీకు అవసరమైంది నేను తీసుకొచ్చాను. ఆమె చెప్పండి. ఏమండి? మనకు కావాల్సినవి మనకు మేలు చేయకపోవచ్చు, కానీ నీకు అవసరమైంది ఖచ్చితంగా నీకు మేలు చేస్తుంది. ఈ రోజున సంఘం కూడా మీటింగ్లకు వెళ్ళినా లేకపోతే దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు కూడా ఒక వ్యాపారపు సంబంధమైనటువంటి ఆచార సంబంధమైన అనుభవం. ఏంటంటే ప్రేయర్ చేయటం అంటే కాసేపు మోకరించి, ప్రభువా ఈరోజు బయలుదేరుతున్నాను, మార్గం అంతట్లో ఒక 4 దూతలు పంపు, ఇదేదో ఎస్పీ గారు 4 కానిస్టేబుల్ పంపు అన్నట్టుగా. ఏమండి? 4 దూతలు ఎస్కార్ట్, ముందు వెనక లెఫ్ట్ రైట్, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, ఏసునవు నడుచున్నాను తండ్రి. చెప్పరేంటండి? మీలో చాలామంది ఎస్పీలు ఉన్నట్టున్నారు మీరు అందరూ కూడా. ఏమండి? ప్రభు అర్జెంటుగా మేము చిన్నప్పుడు కొట్టుకెళ్తే ఆయన చూసాను, ఈయన తొందరగా పంపించండి, ఈడు ఆగడు అసలు. అర్థమవుతుందండి? వెళ్ళి అంకుల్ అర్జెంటుగా కేజీ కందిపప్పేవాడిని. ఏంటండి చెప్పాలి? ఈ రోజున మన ప్రేయర్లు కూడా అలాగే లేవంటారా? గుండె మీద చేసుకొని చెప్పండి ఆ సమాధానం. బట్ వన్ థింగ్ నేను చెప్పాలనుకున్నది ఏంటి తెలుసా? ప్రార్థన అనేది సరుకుల చీటీ కాదు. ఆమెను చెప్పండి. ప్రార్థన అనేది సరుకుల చీటీ కాదు. అదేంటో తెలుసా? నిన్ను దేవుని అనుసంధానం చేసేటువంటి, దేవుని యజ్ఞని నీ జీవితంలోనికి దించేటువంటిది, దేవుని కార్యము నీ జీవితంలోనికి నీవు ప్రార్థిస్తూ ఉండగానే సమాధానం ఇచ్చే జీవము కలిగిన దేవునితో నీవు చేసే ఒక సంభాషణ ప్రార్థన. చప్పటి ప్రభునామని బయటపడతాం. హల్లెలూయా. నాకు అందుకని ఒకసారి అనిపిస్తుంది, ప్రభువా ఏదో హడావుడిగా వచ్చి మోకరించి, ప్రభువా చిన్న ప్రార్థన ఉంది, ఆయన సహాయం చేయి, నేను వెళ్తాను, వాక్యం చెప్పుకున్నా, లెట్ మీ వెయిట్, నేను ఆగుతా, నాకు హడావుడే లేదు, వెళ్తా, మీటింగ్ లేట్కి వెళ్ళినా పర్లేదు, నో డౌట్, నో ప్రాబ్లం. ఇక్కడ ప్రభువు రాకుండా నేను ఎంత వాక్యం తీసుకొచ్చేం లాభం? ఇక్కడ నేను మాట్లాడేది ఎవరిని బట్టి? ఈ పరిచర్య ఎవరిని బట్టి? మీ భక్తి ఎవరిని బట్టి? సర్వశక్తి కలిగిన దేవుని బట్టే కదా.
ఆయనను కలుసుకునేటప్పుడు ఎందుకు మనకి హడావిడి? ఈరోజు నిజంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు 2 గంటలు అలా ప్రశాంతంగా కూర్చుంటారు బయట. నర్సులు ఎంత తిట్టినా బాధలేదు, ఏమండి? కానీ దేవుని మందిరానికి వచ్చినప్పుడు లేటుగా వచ్చి పెందలుగా వెళ్ళిపోతారు చాలామంది. నేను అంటాను, వై దట్ నెగ్లిజెన్స్? ఎందుకు అంత అలసత్వం? ప్రార్థన అనేది ఇది నిన్ను దేవుని కలుసుకోవడానికి, ఆయనతో మాట్లాడడానికి నీకు ఉన్నటువంటి ఒక గొప్ప అవకాశము. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఇంకొక మాట చెప్పమంటారా? ప్రార్థన దేవుని మార్చడానికి కాదు, ప్రార్థన దేవుని మార్చడానికి కాదు. ఆయనలో ఏం మారాలి? ఏం తప్పు ఉంది? ఆయనలో ఏమి లోపం ఉంది? నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు. ఆకాశం అంత ఉన్నతంగా ఉంది, మీ మీద నా తలంపులు అంతకంటే ఉన్నతంగా ఉన్నాయని అన్నారు కదా ఆయన. మరి అటువంటి దేవుని సేవిస్తున్న మనం కొన్ని సందర్భాల్లో ఆయనకి సలహాలు ఇస్తూ ఉంటాం, ప్రభు నాకు అది కావాలి ఇది కావాలి అని. నాకు నవ్వు వస్తూ ఉంటుంది. ఈ మధ్య నేను దేవుణ్ణి ప్రార్థనలు అడుగుతున్నాను, ప్రభువా నన్ను వాడుకో ప్రభువా, అది మానేస్తాను. నేను ఒకటి అడుగుతానండి తెలుసా? నీ ప్రవాహానికి నీ వాక్యము ప్రవహిస్తూ ఉండగా నేను అడ్డుబండగా నిలబడకూడదు ప్రభువా. దేవునికి స్తోత్రం చెప్దామా? ఒక దైవ సేవకుడికి భారంగా చెప్తున్నాను ఈ విషయం. నేను ఏమండి, చాలా సందర్భాల్లో నేను అనుకుంటూ ఉంటాను, ప్రభువుకి మన ప్రార్థన ఎలాగ ఉంటుందంటే సలహాలు ఇచ్చేటువంటి ప్రార్థనలాగా ఉంటుంది. అవునా కదా? చెప్పరేంటి? మీరందరూ సీరియస్గా చూస్తున్నారు అంటే నేను నిజం మాట్లాడుతున్నాను అనమాట. హల్లెలూయా. వన్ థింగ్ సర్వ సృష్టికర్త మీ జీవితం నా జీవితం ఆయన ప్రణాళికలో ఉంది. భూత వర్తమాన భవిష్యత్ కాలాలు సమస్తం ఎరిగిన వాడైనా మనం ఆయనకి ఏం చెప్పగలం చెప్పండి ఒకసారి? చెప్పగలమా? అనంత జ్ఞాని, ఏం చెప్పగలం? అంటే నాకు వచ్చినటువంటి ఒక ఆలోచన ఏంటంటే, ప్రార్థన నేను దేవునిని మార్చేది కాదు, దేవుని అభిప్రాయాలు మార్చేది కాదు, కానీ ప్రార్థన నన్ను మార్చేది అయి ఉండాలి. చూసారు, ఎవరు మాట్లాడతలేదు? నేను అంటున్నాను, లెట్ యువర్ ప్రేయర్ ట్రాన్స్ఫార్మ్ యూ ఫస్ట్. నిజంగా చెప్తున్నాను, దేవుని యొక్క బలిపీఠం కట్టబడే అనుభవం అంటే ఇదే. నేను ఈరోజు వాక్యముల నుండి చాలా క్లుప్తంగా కొన్ని విషయాలు మీతో నేను మాట్లాడడానికి సిద్ధపడి వచ్చాను నేను ప్రభు కృపను బట్టి. కనుక నేను అంటాను, ప్రార్థన అనేది దేవునిని మార్చేసేది కాదు, ఇది మనము మారటానికి ప్రార్థన. ఆమేన్ చెప్దామా? ఎంతమంది ఏంటి స్కేల్ తగ్గింది కొంచెం? ఏమండి గట్టిగా స్తోత్రం చెబుదామండి. నేను ముందే చెప్పాను మీకు కావాల్సిందైతే నేను తీసుకురాలేదు, మీకు అవసరమైంది నేను తీసుకొచ్చాను. మీకు అవసరమైన దాంట్లో మీకు కావాల్సినవన్నీ ఉన్నాయి ఇంకా. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, బలిపీఠము సరిచేయబడే అనుభవంలో మీరు నేను నడవాలి. బలిపీఠం సరిచేయబడాలి, బలిపీఠం కట్టబడాలి. ఎందుకనంటే దేవునికి భూమి మీద ఉన్నటువంటి కాంటాక్ట్, ఆయన అగ్ని దిగివచ్చే ప్రాంతం ఏంటో తెలుసా? బలిపీఠం. దేవుని ఆకర్షించేది ఏంటో తెలుసా? నీ బలిపీఠం. నీ అభిషేకం కాదు, మరలా చెప్తున్నాను, నీ అభిషేకం దేవుని ఆశీర్వదించదు, నీ అందం దేవుని ఆకర్షించదు, నీ జ్ఞానము దేవుని ఆకర్షించదు, నీ కలిగినటువంటి తలాంతులు ఏవి దేవుని ఆకర్షించవు, కానీ నీ బలిపీఠం దేవుని ఆకర్షిస్తుంది. ఆయన దాన్ని దాటి వెళ్ళలేడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది అన్న వాళ్ళు గట్టిగా దేవుని స్తోత్రం చెబుదామా? వెనకాల ఉన్న వాళ్ళందరూ గట్టిగా చేతులెత్తి దేవుని స్తోత్రం చెబుదామా? నేను ఒక మాట కోరుకుంటున్నాను, ఈ రాత్రి మీ బలిపీఠములు కట్టబడును గాక. ఎందుకనంటే మనం భక్తి 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 అనుకుంటా, భక్తి అంటే ఏంటో తెలియకుండా మనం వెళ్ళిపోతున్నాం. మనం తెలుసుకోవాల్సింది, మనం ఎప్పుడైనా కానీ రూట్స్ అంటే మూల పాఠం, ఎక్కడి నుండి అయితే మన పితరులు ప్రారంభించబడి నడిచారో వాటిని మనం మర్చిపోకూడదు. మనం ఎంత జ్ఞానం వచ్చినా, ఎంత డెవలప్ అయినా, ఇవన్నీ కూడా మనల్ని దేవుని యొక్క మార్గాలలో నుండి తప్పించకూడదు. హల్లెలూయా. మీకు ఉదాహరణకు ఒక మాట చెప్తాను. ఒకసారి ఒక చోటకి ఇలాగే ప్రార్థనకి వెళ్ళినప్పుడు జరిగిన విషయం ఏంటంటే, వాక్య పరిచర్య ముందు వర్షిప్ చేయమని చెప్పారు. సరే అని చెప్పి నేను మైక్ తీసుకుని వర్షిప్ చేస్తూ ఉన్నాను. వర్షిప్ చేస్తూ ఉంటుంటే దేవుడి దయ వల్ల ఒక్కళ్ళు చప్పట్లు కొడతలా, ఒక్కళ్ళు మాట్లాడతలే, ఏం చేయట్లా. ప్యాడ్ అన్న చాలా మంచోడు. దేవుడు మనిషికి ఇచ్చిన జ్ఞానం ఏంటంటే, వారు అయ్యా మీరు ఎలాగో చప్పట్లు కొడతలేదు కదా, ప్యాడ్లోనే చప్పట్లు పెట్టాడు దేవుడు. అర్థమైందా? పాప మా అన్న చప్పట్లు కొడతాను నేను అనుకుని జనాలు కొడుతున్నారేమో అనుకున్నా. కరెంటు పోయాక అసలు బయటపడింది, చప్పట్లు ఏవి లేవు. నేను అనుకున్నాను, అలాగే స్తుతిస్తూ ఉన్నాను. కరెంటు పోగానే వెంటనే ఎత్తుకున్నారు అందరూ.
అందరూ ఏకస్వరంతో ఏకాత్మతో దేవుని ఆరాధన చేస్తూ ఉంటే చాలా సంతోషం అయిపోయింది. అప్పుడు వెంటనే పక్కనున్న సైడ్ రూమ్ ఉంటే సైడ్ రూమ్ తీసుకుని నేను కొడతా పాడుతూ ఉంటే ఆహా ఏం ఆరాధన జరిగిందంటే అంత ఆరాధన జరిగింది. చాలా సంతోషం అయిపోయింది నాకు. కరెంట్ వచ్చింది. నేను అన్నాను ఏ మాత్రం సౌండ్ సిస్టమ్ పెట్టమాకండి, ఏ వాయిద్యాలు వాయించమాకండి, ఇలాగే కంటిన్యూ చేద్దామని చెప్పాను. హల్లెలూయా. దేవుడు మనకిచ్చేటువంటి కరెంటు, సౌండ్ సిస్టమ్ ఇవన్నీ కూడా మనకిచ్చే జ్ఞానమైన, కృపలైన, తలాంతులైన మరింతగా మనం దేవునిలోకి వెళ్ళడానికి ఉండాలి. కానీ అవి మనం దేవుని మార్గంలో నుండి తప్పడానికి అవి వాడకూడదు. అర్థమైందా మీకు నేను చెప్పింది? హల్లెలూయా. అందుకని ఎప్పుడైనా భక్తి జీవితంలో దేవుని యొక్క ఉద్దేశము వాక్యం దగ్గరికి మనం రావడం నేర్చుకోవాలి. పైన ఉన్నటువంటి వాటిని మనం చూడకూడదు, వేరే దగ్గరికి రావాలి ఇప్పుడు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా గ్రహించండి. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన గురించి నేను మీకు చెప్తాను. ఆయన కట్టిన బలిపీఠాలు 4 కట్టాడు ఆయన. కానీ ఆయన ఏమని పిలువబడ్డాడు, ఆయన జీవితంలో ఏం జరిగిందనేది క్లుప్తంగా మీకు నేను చెప్పాలని ఆశపడుతున్నా. ఆయన ఎవరు అని అంటే, ఆయన పేరు నేను మీకు చెప్పగానే మీరు ఏమంటారంటే, ఆయన మాకెందుకు తెలియదు పాస్టర్ గారు అంటారు. మాకెందుకు తెలియదు పాస్టర్ గారు? ఆయన ఎవరంటే విశ్వాసులకు తండ్రి. ఎవరండి ఆయన? చెప్పరేంటి? ఇంతకీ ఎవరైనా? అబ్రాం గారు. ఏమండి, మీరందరూ అనుకోవచ్చు అబ్రాం గారు మాకు తెలియదు ఏంటండి, మా చర్చలో కూడా 4 అబ్రాములు ఉన్నారు. అవునా కాదా? ఏమండి, అబ్రహాం గారు మనందరికీ విశ్వాసుల తండ్రిగా పిలువబడ్డాడు. విశ్వాస వీరుడు ఆయన. కానీ ఆయన జీవితంలో దేవుడు పనిచేసినటువంటి విధానాన్ని నేను మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. అబ్రహాం గారిని దేవుడు పిలుచుకున్నాడు. నాయనా నీవు లేచి నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల దగ్గర నుంచి నువ్వు బయలుదేరు అని దేవుడు చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయన ప్రయాణాన్ని కొనసాగించారండి. ప్రయాణాన్ని స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఆయన కొన్ని ప్రాంతాలలో బలిపీఠాలు కట్టాడు ఆయన. గమనించండి, నేను ఇందాక ఒక మాట చెప్పాను. బలిపీఠము అనంటే దేవుని భూమి మీదకి కనెక్షన్ తీసుకుని వచ్చేటువంటి ఒక దైవికమైనటువంటి ఒక సాధనం. అంటే మన ఆత్మీయ జీవితం, మన ప్రార్థన జీవితం అనేది దేవునిని మనల్ని కనెక్ట్ చేస్తుంది. అది గుర్తుపెట్టుకోండి ముందుగా. ఎక్కడైతే బలిపీఠాలు కట్టబడినాయో అక్కడ దేవుని కటాక్షము, దేవుని వాగ్దానాలు అక్కడ దిగొచ్చింది. ఆమేన్ చెప్దామా? అర్థమవుతుంది అన్నవాళ్ళు మాత్రం హల్లెలూయా చెప్పండి. అర్థం కావట్లేదు అన్నవాళ్ళు హల్లెలూయా చెప్పండి. రైట్, గాడ్ బ్లెస్ యూ. ఎందుకనంటే మీకు అర్థమైతేనే కదండి దేవుని పని జరిగినట్టు. అది నా బాధ. అంతకు మించి వేరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. గమనించండి జాగ్రత్తగా. సో అబ్రహాం గారి జీవితంలో కట్టినటువంటి బలిపీఠాల గురించి నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. మూడిటి గురించి నేనేం మాట్లాడను. కానీ దేవుడు ఆ మూడిటి ద్వారా ఏం చేశాడో కూడా నేను మీకు స్పష్టంగా తెలియపరుస్తాను. అసలు వాస్తవానికి మొట్టమొదటి బలిపీఠం కట్టింది నోవహు. ఆయన బయటకు వచ్చిన తర్వాత, ఓడల నుండి బయటకు వచ్చిన తర్వాత ఆయన బలిపీఠం కట్టి బలి అప్పగించిన తర్వాత అప్పుడు దేవుని నామాన్ని బట్టి ప్రార్థన చేశాడు ఆయన. అప్పుడు జరిగినటువంటి విషయం ఏంటంటే దేవుడు ఒక నిబంధన చేశాడు నోవహుతో. ఏంటండి? చదవండి, నా మాట చదవండి ఒకసారి. చదువుదాం. ఆదికాండం 8వ అధ్యాయం చదువునాను. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ బలిపీఠము మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆఘ్రాణించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతకాలములను రాత్రింబగుళ్ళను ఉండక మానవని తన హృదయములో అనుకొనెను. తర్వాత మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. దేవునికి స్తోత్రం చెబుదామండి. గమనించండి, ఆ కింద వాక్యంలో కూడా మీరు చదివితే మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు పురుగులకును, సమస్త చేపలన్నిటికీ కలుగును, అవి మీ చేతికి అప్పగించబడి ఉన్నాయి. గమనించండి. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. నీవు బలిపీఠము కట్టినప్పుడు జరిగేది ఏంటో తెలుసా? నీ మీద దేవుని యొక్క కటాక్షం దిగొస్తుంది మొదటిగా. ఆమేన్ చెప్పండి గట్టిగా. నోవహు బలిపీఠం కట్టాడు. నోవహు కట్టినటువంటి బలిపీఠమును బట్టి
నోవహు కుటుంబం మాత్రమే కాదు, భూమి మీద ఇక మీద అన్నిటికీ నేను జలము ద్వారా ఈ భూమిని నేను నాశనము చేయను అన్నటువంటి వాగ్దానమును దేవుడు నోవహుకి దయచేశాడు. అంత మాత్రమే కాదండి, నోవహుతో దేవుడు మాట్లాడుతున్నమాట, మీరు అభివృద్ధి చెందండి నోవహు. అంత మాత్రమే కాదు కానీ భూమి మీద ఉన్న ప్రతి జీవి ఏదైనా కానీ వాటిని మీరు లోపరుచుకోనండి, మీరు వాటికి భయపడాల్సిన అవసరం లేదు, మీరంటే భయాన్ని నేను వాటికి పెడతానని అన్నాడు ఆయన. హల్లెలూయా. మీలో ఎంతమందికి ఎన్ని భయాలు ఉన్నాయి చెప్పండి, చెప్పరేంటి? మీలో ఎంతమందికి ఎన్ని భయాలు ఉన్నాయి? ఏమా బుద్ధి కంటే భయమేనా? బల్లంటే భయమేనా? తేలు, పాము, ఇంకా చెప్పాలని అంటే మన భాషలో చెప్పుకుందామా, ఈఎంఐ 1వ తేదీ, 5వ తేదీ, 10వ తేదీ, ఏమండి డ్వాక్రాలు, ఇవన్నీ భయమా కాదా? ఆ తారీఖులు దగ్గరకు వస్తారంటే ఇలా ఉంటుంది, ఈఎంఐ దగ్గరకు వస్తుందంటే ఏమండి ఇవన్నీ కూడా మనసులో కొన్నటువంటి భయాలను పెడుతూ ఉంటాయి, అవునా కాదంటారా? కానీ ఒక విషయం చెప్పమంటారా, ప్రవచనాత్మకంగా చెప్తున్నా, బలిపీఠం కట్టడం అలవాటు చేసుకో, నీకు అవి భయపడటం మొదలు పెడతాయి. ఆమెను చెబుదామా? హల్లెలూయా. నీవు దేనికైతే భయపడతావో నువ్వు బలిపీఠం కట్టు, నీకు అవి భయపడటం మొదలు పెడతాయి. అభివృద్ధి లేకుండా నువ్వు చూస్తున్నావు, కొన్ని సంవత్సరాలుగా కష్టపడుతూ నేను ఎంత కష్టపడుతున్నాను, నేను ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నాను బాధ నీకుందా? వెరీ సింపుల్, బలిపీఠమును కట్టు, నీవు అభివృద్ధి పొందుతావు. ఆమేన్. హల్లెలూయా. నేను ఒక దేవ సేవకుడిగా కోరుకుంటున్నాను, ఈ రాత్రి మీ యొక్క వ్యక్తిగత జీవితంలో మీ బలిపీఠాలు కట్టబడునుగాక. ఈ రోజున నేను ఒక మాట చెప్తున్నాను, మీరందరూ ప్రేయర్ రిక్వెస్ట్లు తీసుకొచ్చి మేము ప్రార్థన చేయడం మాత్రమే కాదు, ఇది అవసరమే కాదని నేను అనట్లేదు, కానీ మీరు వ్యక్తిగతంగా ప్రార్థనా పరులుగా మీరు ఎదుగుదురుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి, గట్టిగా. ఎందుకంటే నీవు బలిపీఠమును కట్టినప్పుడు నీవు అభివృద్ధి చెందుతావు, ఖచ్చితంగా నీకు అన్ని భయపడటం మొదలు పెడతాయి. ఇది దేవుని వాక్యం. ఇది నీవు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు పడవలసిన భయం పడితే నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు పడవలసిన భయం పడవు కాబట్టి అన్నిటికీ భయపడాల్సి వస్తుంది. అర్థం వాళ్ళు మాత్రం వెళ్ళి చెప్పండి. నేను చెప్పిన పాయింట్ అర్థమైందా మీకు? నీవు పడవలసిన భయం పడితే నీకు ఏ భయం ఉండదు. బైబిల్ గ్రంథంలో 366 సార్లు అనుకుంటాను, ఏమండి భయపడకమో అని ఉంది కదా. ఎందుకు ఆ భయాలు ఉంటాయి మనకి? వెరీ సింపుల్, ఇక్కడ భయం ఉండదు మనకి. ఈ భయపడితే ఆ భయాలన్నీ మనకు దూరం అయిపోతాయి. స్తోత్రం చెబుతామా? దేవుని బిడ్డలారా గ్రహించండి, ఈ రాత్రి నీవు ఎటువంటి భయముతో ఉన్నా సేవకులుగా చెప్తున్నాను, నీ బలిపీఠమును కూలిని నీ బలిపీఠమును కట్టడం అలవాటు చేసుకో. నిశ్చయముగా దేవదేవుడు నీవంటే ఇతరులకి భయాన్ని పెడతాడు. హల్లెలూయా. సో ఇప్పుడు అబ్రహాం గారి గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను, ఒకసారి చదువుదామండి. అదే ఆదికాండంలో 12వ అధ్యాయం, అక్కడ నుండి 12:7 చదువు నాన్న. యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. తర్వాత 8వ వాక్యం చివరి చదువుకుంటారా నాన్న? బేతేలునకు తూర్పు దిక్కునున్న హాయికిని మధ్య గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి, అక్కడ రెండో బలిపీఠం, మొదటి బలిపీఠం కట్టాడు కదా, రెండో బలిపీఠం కట్టాడు కదా. ఒకసారి అలాగే 13వ అధ్యాయం 18వ వాక్యం చదువునా. అప్పుడు అబ్రాము గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షంలో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చూడండి, కడు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మీరు గ్రహించాలని ప్రాంతం తెలియపరుస్తున్నాను. అబ్రహాం ఇక్కడ ఎన్ని బలిపీఠాలు కట్టాడండి? చెప్పాలండి మీరు గట్టిగా. 3 బలిపీఠాలు కట్టాడు. ఇంకొక మాట నేను మీకు చెప్తున్నాను, అబ్రహాము బలిపీఠం కట్టడం ప్రారంభమైన దగ్గర నుండి ఆ ముందు నుండి కూడా దేవుని వాగ్దానం అబ్రహాం జీవితంలో ఉంది. అవునా కాదా? చెప్పండి ఒకసారి. దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు, అబ్రహామా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీవు ఆశీర్వాదముగా నుందువు. ఆకాశ నక్షత్రాలను చూడు, భూమి మీద ఇసుకనున్నటువంటి చూడు, ఆకాశ నక్షత్రాలకు నీ సంతానం దీవించబడుతుంది, భూమి మీద ఇసుకరేణువులాగా నీ సంతానం నేను విస్తరింపజేస్తానని వాగ్దాన పూర్ణుడైనటువంటి దేవుడు అబ్రహాం గారికి వాగ్దానం చేశాడు. అవునా కాదా? అబ్రహాం గారి బలిపీఠాలు కడతా వచ్చాడు. కానీ చాలా ప్రాముఖ్యమైనటువంటి బలిపీఠం అబ్రహాం జీవితంలో కట్టినటువంటివి, చివరి బలిపీఠము 4వ బలిపీఠం. దేవునికి స్తోత్రం చెప్దామా? నేను అంటాను, మీలో ఎంతమందికి దేవుని వాగ్దానం కావాలి? కుడిచే పైకి ఎత్తండి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మీ వాగ్దానములు మీకు నెరవేర్చునుగాక.
మరి దేవుడు వాగ్దానము నెరవేర్చడానికి ఎందుకు మనం ఇంకా టైం తీసుకుంటున్నాం? నేను క్లియర్గానే మాట్లాడాను. దేవుడు టైం తీసుకుంటున్నాడు అంటలా, మనం టైం తీసుకుంటున్నాం. ఎందుకని మీరు ఇప్పుడు ఆలోచించారా? ఇప్పుడు వాగ్దానం చేసిన దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు కదండి, అనుమానం లేకుండా. మరి ఎందుకు ల్యాగ్ అవుతుంది అనేది నాకు వచ్చినటువంటి ఒక ఆలోచన. దేవుని బిడ్డలారా గ్రహించండి. అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు. ఏమండి, మీరు చదువుకుంటూ వస్తే ఆ 12వ అధ్యాయం పైనుండే స్టార్ట్ అవుతుంది. మీరు చదువుకుంటూ వస్తే ఆ మార్గాలంతట్లో కూడా అబ్రహాముకి దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూనే వచ్చాడండి. ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తూనే వచ్చాడు. కానీ అబ్రహాము జీవితాన్ని ఒక ఉన్నతమైనటువంటి అనుభవం దేవుని దగ్గర నిలబెట్టింది ఏంటో తెలుసా? అబ్రహాము కట్టినటువంటి 4వ బలిపీఠం. దేవునికి స్తోత్రం చెబుదాం. గమనించండి, మన జీవితంలో దేవుని వాగ్దానము ఆయన ఖచ్చితంగా చేశారు. అవి నెరవేర్చబడతాయి. అవును ఆమేన్ అన్నట్టుగానే అన్నీ ఉంటాయి, వాగ్దానాలన్నీ నెరవేర్చబడతాయి. బట్ ఆ వాగ్దానమును నెరవేర్చే విధానం అనేది ఒకటి ఉంది, అది మనం గ్రహించాలి. ఇందాక నేను మీకు ఒక మాట చెప్పాను. మన ప్రార్థన ఎలాగుంటుందంటే జనరల్గా చెప్పరేంటి? చెప్పండి అమ్మ తల్లులు వెనకాల ఉన్న వాళ్ళు గట్టిగా చెప్పాలా? ఏమండి, మన ప్రార్థన జనరల్గా ఇప్పుడు ఎలాగుంటుంది? సర్కుల్ చీటీలాగా ఉంటుంది కదా. నేనంటాను, మనం దేవుని వాక్యమును అంటే వాగ్దానమును తీసుకునే విధానం ఎలా ఉంటుందో తెలుసా? డిమార్ట్ లాగా ఉంటుంది. ఏంటండి చెప్పరేంటి? నేను నిజం మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఒక ట్రాలీ తీసుకుంటాం. 2 ప్యాకెట్లు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను ఆశ్రయిస్తాను. ఓకే రైట్. అదే అమ్మమ్మ అదొద్దు, అమ్మో ఆ వాక్యం కష్టం. రైట్ ఇదిగో నీవు తలగా ఉందో, ఇదేదో బాగుంది తీసుకో. ఓకేనా? నెక్స్ట్ కొంచెం పైకి వెళ్ళిన తర్వాత ఇదిగో జయించు 1. రైట్, ఇదేదో బాగుంది, ఇది తీసుకో. ఇదిగో మీరు ఈ విధంగా బలిపీఠం కట్టబడండి. మీరు వద్దు ఇప్పుడు వద్దులే, కానీ తర్వాత ఇంకెప్పుడు ఆఫర్లో పెట్టినప్పుడు తీసుకో. అవునంటారా కాదంటారా? చెప్పరేంటండి? మీలో చాలామంది డిమార్ట్ బ్యాచ్ లాగా ఉన్నారు. ఏమండి, అంటే నేను వాగ్దానానికి వ్యతిరేకిని కాదు, దయచేసి గమనించండి. నేను వాగ్దానానికి వ్యతిరేకిని కాను. నాకు వాగ్దానం కావాలి, నాకు వాగ్దానాలు అంటే ఇష్టం, నేను వాగ్దానం స్వతంత్రించుకోవాలి. బట్ ద ఫ్యాక్ట్ ఈస్ వాగ్దానము వాక్యము ముడిపడి ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అది నీకు వాక్యం వద్దు, నేను కట్ చేస్తా, నాకు వాగ్దానం కావాలి చెప్తున్నాను, అది మన జీవితంలో అవ్వదు. వాస్తవం చెప్తాను మీకు. నేను వాక్యము వాగ్దానము కనెక్ట్ అయ్యి ఉంటాయి. మనము వాగ్దానముతో పాటుగా వాక్యం ఉంటుంది. వాక్యమును పక్కన పెట్టి నీవు వాగ్దానం మాత్రమే ఏరుకోవాలి అని అంటే కనుక చెప్తున్నాను. అందుకని మన జీవితంలో వాగ్దానాలు మనం ల్యాక్ చేసుకుంటాం. హల్లెలూయా. నేను ఎందుకు ఈ విషయాలని మీతో నేను మాట్లాడుతున్నాను అని అంటే, అబ్రహాం గారి జీవితంలో మీరు గమనించండి. ఆయన బలిపీఠాలు కడతా వచ్చాడు, బాగానే ఉంది. వాగ్దానం ఉందా? ఏమండి, ఉందా? అబ్రహాం గారికి వాగ్దానం ఉందా? చెప్పరేంటండి? దేవుడు ఎక్సలెంట్ వాగ్దానం ఇచ్చాడు ఆయనకి. మంచి వాగ్దానం ఉంది అబ్రహాం గారికి, చాలా బాగుంది. బట్ ద ఫ్యాక్ట్ ల్యాగ్ అయింది. ఎందుకని? వెరీ సింపుల్. బలిపీఠము కట్టబడే వ్యక్తి జీవితంలో అంటే ఆ దైవికమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి దేవుని అగ్ని దిగి వచ్చేటువంటి బలిపీఠం, అంటే ప్రార్థిస్తూ ఉండగానే దేవుని యొక్క సమాధానం వచ్చేటువంటి బలిపీఠం కట్టబడే విధానం. నేను ఈ 3 విషయాలు మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. ఎంతమంది ఆసక్తిగా ఉన్నారు? మధ్యలో కొంతమంది దేవుడి దేవాల చేతులు ఎత్తట్లా. నేను చెప్తున్నాను. నేను వచ్చే ముందు అడిగాను తమ్ముడు వాక్య పరిచర్య ఎంతసేపు ఏంటంటే, అన్నా పర్లేదన్నా, కొంచెం మీకు దేవుడు నడిపింపు ఎలా వస్తానండి. దేవుడు ఎందుకు నన్ను బాగా నడిపిస్తున్నాడు, ఇంక మీ టైం బ్యాడింగ్ చేసేది ఏం లేదు ఇంకంతే. హల్లెలూయా. ప్రార్థన చేసుకోండి. ఏమని చెప్పరేంటండి? ప్రభువా పాస్టర్ గారు తొందరగా వదిలిపెట్టి అడుగుతారు దేవుణ్ణి. చెప్తున్నా కదా, మీకు అవసరమైంది దేవుడు ఆలకిస్తాడు, మీకు కావాల్సినవన్నీ కాదు. హల్లెలూయా. నేనేం మిమ్మల్ని ఎక్కువసేపు మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, కొద్ది క్షణాలు నేను ముగిస్తున్నాను. ఎందుకంటే నా హృదయంలో భారం అట్లాంటిది, మీకు తెలియదు అది. నేను దేవుడిని ఎప్పుడు ఒకటి అడుగుతూ ఉంటాను, వేరెవర్ ఐ గో లార్డ్ లెట్ మీ రైజ్ ఎన్ ఆర్మీ ఫర్ యూ. ఎక్కడికి వెళ్ళినా విశ్వాసాలకు వాక్యం చెప్పొచ్చా, లేకపోతే ఏదో కాదు, ఒక సైన్యమును పరలోక రాజ్యానికి సిద్ధపరచాలి. ఆమేన్. అది నా పిలుపు. సైన్యం ఆర్మీ ట్రైనింగ్ ఏం మిమ్మల్ని కూర్చోబెట్టి అక్కడెక్కడ మేకప్ లేరు. మీకు తెలుసా విషయం? కూర్చోబెట్టి అక్కడ మేకప్లు ఉండవమ్మా.
ఏం లేదు, అక్కడ ఉన్నదల్లా ఏమీ లేదు. 24/7 ఆర్మీ ట్రైనింగ్ ఎలా ఉండాలి అలా ఉంటుంది అంతే. ఇంకా హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, సేవకునిగా నా భారాన్ని మీరు భరించాలని నేనే మీకు ప్రేమతో తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. సో బలిపీఠము కట్టబడటం అంటే ఏంటి? నేను మీకు ముందే ఒక మాట చెప్పాను. బలిపీఠ మాకు తెలియదు ఏంటి పాస్టర్ గారు, సంవత్సరాలు కట్టేశాం. దేవుని వాక్యంలోనికి వద్దాం, చదువుదామండి ఒకసారి. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వాక్యం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నా సన్నిధిలో నువ్వు నడుస్తూ నిందారహితుడవై ఉండుము. దేవునికి స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. గమనించండి దేవుని బిడ్డలారా, 17వ అధ్యాయంలో దేవుడు అబ్రాహాముతో మాట్లాడుతున్నాడు. బలిపీఠం కట్టబడే వ్యక్తి జీవితంలో దేవుడు ఎలా పూనుకుంటాడో చెప్తున్నాను. రియల్లీ ఇఫ్ యూ రియల్లీ వాంట్ గాడ్ టు వర్క్ ఇన్ యువర్ హార్ట్, మీకు నిజముగా దేవుడు కావాలని అంటే ఈ మాటలు మీకు ఆసక్తిగా రుచిస్తాయి. ఇవి మీకు రుచించట్లేదంటే యూ నీడ్ టు చెక్ సంథింగ్ ఇస్ రాంగ్. చెప్తున్నాను మీకు నేను. అబ్రహాము జీవితంలో దేవుడు వాగ్దానం చేశాడు, ఎప్పుడో చేశాడు. ఏమంటే 11వ అధ్యాయం చివరిలోనే 12వ అధ్యాయంలోనే దేవుడు వాగ్దానం చేశాడా లేదా? బట్ 17వ అధ్యాయం దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు మాట్లాడుతున్నమాట, అబ్రామా నా సన్నిధిలో నువ్వు నడుస్తూ నిందారహితుడు అయ్యుండుము. ఆమెను చెబుదామండి. అక్కడ ఏలియా గారు ఏం చేశారు తెలుసండి? పడిపోయినటువంటి బలిపీఠములను కట్టాడు ఆయన. ఏ బలిపీఠాలు కట్టాడండి? పడిపోయినటువంటి బలిపీఠం అంటే సరిచేయబడి అనుభవం. దేవుడు గుర్తుపెట్టుకోనండి, నిజంగా మీకు దేవుడు మాట్లాడుతున్నాడు, జాగ్రత్తగా వినండి అమ్మా ప్లీజ్. నిజంగా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అని అంటే గుర్తుపెట్టుకోనండి, దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా సరిచేస్తాడు. అంటే మిమ్మల్ని ఏదో దోషుల కింద ఏలెత్తి చూపించడానికి మేము ఇక్కడ లేము. దేవుడేమి మీరు ఇలాగా అని కాదు, కానీ మన పిల్లలు కనుక ఏదైనా విషయంలో తప్పు చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం ఒకసారి ఆలోచించాలి. నాకు ఒక 5 సంవత్సరాలు కొడుకున్నాడు, 2 సంవత్సరాలు కొడుకున్నాడు, 2 కొడుకులు. ఏమండి, వాళ్ళు ఏదైనా చిన్న తప్పు చేసినప్పుడు ఒక తండ్రిగా నా మనసు ఆలోచిస్తా తెలుసా, నా పిల్లలు తప్పు చేయకూడదు, రేపొద్దున నలుగురు వాళ్ళు ఏలెత్తి చూపించకూడదు, రేపొద్దున ఎక్కడ దేవుని నామానికి అవమానకరంగా వాళ్ళు ఉండకూడదు, రేపొద్దున ఎక్కడైనా కానీ వాళ్ళ సాక్ష్యాన్ని వాళ్ళు కోల్పోకూడదు అన్నటువంటి వేదన నా హృదయంలో ఉంటుంది ఈ దశ నుండి. అందుకని నేను ఎప్పుడు కోరుకుంటాను నా పిల్లల్ని దేవుని సన్నిధిలో నేను పెంచాలి అని. వాళ్ళు ఏదైనా చిన్న విషయంలో కొంచెం చిన్నపిల్లలైనా కానీ కొంచెం వాళ్ళు ఏదైనా అల్లరి చేసినప్పుడు ఒక తండ్రి ప్రేమతో నేను వాళ్ళని సరిచేస్తాను. ఏంటండి చెప్పరేంటి? చెప్తామా లేదా మన పిల్లలకి, నాన్న తప్పు, నాన్న అలా చేయకూడదు, తప్పు, సారీ చెప్పు నువ్వు అంటే మనం మన పిల్లలతో ఇతరులకి సారీ చెప్పిస్తున్నామనంటే దోషులుగా చేస్తున్నామనా? కాదండి, ఒక క్రమాన్ని నేర్పుతున్నాం. బలిపీఠం కట్టబడే వ్యక్తి జీవితంలో జరిగేటువంటి ఒక అనుభవం మొట్టమొదటిగా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో తెలుసా? నేను చెప్తున్నాను, నేను ఇందాక ఒక మాట చెప్పాను. నీవు ప్రార్థన చేయటం అంటే దేవుని సరి చేయటం కాదు. మరలా చెప్తున్నా, నీవు ప్రార్థన చేయటం అంటే దేవునిని మార్చటం కాదు. నీవు ప్రార్థన చేసినప్పుడు నీవు మారటం మొదలు పెడతావు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నేను ఇంకొక మాట చెప్పనా, చాలామంది సంవత్సరాలు ప్రార్థన చేసి ఎటువంటి మార్పు లేకుండా ఉన్నారనుకోండి, వెరీ సింపుల్. జరిగిన విషయం ఏంటో తెలుసా? వాళ్ళు ప్రార్థన చేయలేదు. సింపుల్ అది. అవునా కాదా? నేను కొంచెం లాజికల్గా మాట్లాడతాను, నిజం చెప్తున్నాను మీకు. నేను ఒక వ్యక్తి సంవత్సరాలు ప్రార్థన చేసి సంవత్సరాలు భక్తి చేసి వారిలో మార్పు లేదు అనంటే వెరీ సింపుల్, వాళ్ళు ప్రార్థన చేయలా. ఇట్స్ క్లియర్. ఇంకంతే, వేరొక ఆప్షన్ ఏమీ లేదు. అలాగే మన విశ్వాస జీవితాల్లో కూడా సంవత్సరాలు గడుస్తూ ఉండగా మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, నేను దేవునిలో ఈ సంవత్సరం ఏమి ఎదిగాను, నేను దేవునిలో ఈ నెలలో ఏమి ఎదిగాను, నేను దేవునిలో ఈ వారంలో పాస్టర్ గారు నాకు ఏం వాక్యం చెప్పారు, అది నా ఆత్మీయ జీవితంలో ఎలాగుంది, నేను ఏ విషయంలో సరిచేయబడాలి. ఈ దైవిక చింతన కనుక నీ హృదయంలో ఉన్నట్లయితే ఖచ్చితంగా చెప్పగలను, నీ బలిపీఠం కట్టబడుతుంది, దేవుని యొక్క మహిమను నీ బలిపీఠం ఆకర్షిస్తుంది. దేవునికి స్తోత్రం చెబుతామా? హల్లెలూయా. ఈ రాత్రి ఒక దైవ సేవకుడిగా మీ జీవితాల్లో నేను ప్రవచిస్తున్నాను. ఈ రాత్రి మొదలుకొని మీ బలిపీఠములు సరిచేయబడే బలిపీఠములుగా ఉండునుగాక. ఇదంతా నాకు కాదు పాస్టర్ గారు, చాలా ప్రసంగాలు విన్నాను నేను. అప్పుడు నాకు తెలియదా, బలిపీఠం నాకు తెలియదు అని అనుకున్నావా? యువర్ ఇన్ ద రాంగ్ జోన్. చెప్తున్నాను, యువర్ గోయింగ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్.
ప్రేమతో తెలియపరుస్తున్నాను. ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎంత ఎత్తి ఎదిగాడనేది అతని అభిషేకం, అతనుకున్న తలాంతులు, అతనుకున్నటువంటి ఆశీర్వాదం, అతనుకున్నవి ఏవి కాదు. కానీ అతను దేవునిలో ఎంత ఎత్తుకి ఎదిగాడనేది అతడు ఎంత సరిచేయబడ్డానికి ఇష్టపడతాడో అంతగా అతను ఎదిగినట్టు. అర్ధనోళ్ళు మాత్రం అల్లే చెప్పండి. అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ రెడీ ఫర్ కౌన్సిలింగ్, ఐఎమ్ సారీ, యు ఆర్ నాట్ గ్రోయింగ్ స్పిరిచువల్లీ. కొన్ని వాస్తవం చెప్తున్నాను. ఎందుకనంటే ఈ రోజుల్లో చాలా సందర్భాల్లో ఈ విధంగా అయిపోయింది మన విశ్వాస జీవితం. ఎలాగ అయిపోయిందని అంటే, చర్చికి వెళ్తున్నాం, భక్తి చేస్తున్నాం, వస్తున్నాం, యథా రాజా తదా ప్రజ. కానీ మన జీవితాలు అలా ఉండటానికి దేవుడు పిలుచుకోలేదు. అబ్రహాం జీవితంలో వాగ్దానం ఉంది, ఆశీర్వాదం ఉంది, మందలు ఉన్నాయి, అన్నున్నాయి, ఎన్నున్నాయి. కానీ అబ్రహాంతో దేవుడు అంటున్నమాట, అబ్రహ్మా నువ్వు నిందారహితుని నడవటం అలవాటు చేసుకో. యు నో వన్ థింగ్, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అని చాలామంది తమను తాము సమర్థించుకుంటూ వారి విశ్వాస జీవితంలో సరిచేయబడ్డానికి ఇష్టం లేని వాళ్ళు 199 మంది ఉన్నారు ఈ రోజుల్లో. 199 మంది ఈ రోజుల్లో ఉన్నారు క్రైస్తవ్యంలోనే. బట్ ద ఫ్యాక్ట్ ఏంటో తెలుసా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను నిందారహితంగా నడవటానికి ఇష్టపడమని ఆశపడుతున్నాడు ఆయన. హల్లెలూయా. దేవుడు నిన్ను ప్రేమించినవాడు అనుకో, వాడెలా పోతే మనకెందుకు వదిలేసాయి. కానీ దేవుడు అలాంటి కాదు. మనల్ని వదిలిపెట్టుంటే మనకు రక్షణ ఎక్కడా? మనల్ని వదిలిపెట్టుంటే దేవునికి సిలువ భారము పోయవలసిన అవసరం ఏముంది? ఏమి లేదు. ప్రభు కోరుకుంటున్నాడు ఈ రాత్రి, నీ జీవితంలో బలిపీఠము సరి చేయబడును గాక. అబ్రహాం జీవితంలో గమనించండి, ఆయన బలిపీఠం అంట సరి చేయబడిందంట అబ్రహాం గారిది. దేవుడు అంటున్నాడు, అబ్రహాం డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు ఆయన, అబ్రహాం నువ్వు నా ఎదుటిగా నిందారహితంగా నడవటం నేర్చుకో. ఏం చేశాడు ఆయన అసలు? ఆ ముందు అధ్యాయాలని మీరు చదివితే, శారమ్మ మాట విన్నాడు, హాగరుతో పోయాడు, ఇప్పటికీ తలకాయ నొప్పే. ఏమండి, మీలో కొంతమందికి అర్థమవుతాయి. ఇప్పుడు శారమ్మ మాట విన్నాడు, హాగరుతో పోయాడు, ఇప్పటికీ తలకాయ నొప్పే. ఇజ్రాయెల్ అనుభవిస్తుంది. దేవుడు అబ్రహామును ఒక్కడిని తీసుకెళ్ళి దేశంగా చేర్చేసాడండి ఆయన. ఒక్కడు నాకు భలే ఆశ్చర్యం వేస్తుంది. ఒక్క మనిషి దేవుని మాటకు లోబడి దేశంగా మారాడండి. ఒక్క మనిషి దేవుని మాటకు లోబడి దేశముగా మారాడు ఆయన. ఈ రోజుకి ఇశ్రాయేలు చేసే ప్రార్థన, మా పితరుడైన అబ్రహామును బట్టి వాగ్దానము నెరవేర్చంటారు వాళ్ళు. 100% దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానమును బట్టే ఆయన వారిని కటాక్షిస్తూ ఉంటాడు ఈ రోజుకి ఇంక్లూడింగ్ ఈ నూతన నిబంధన కాలములో కూడా. ఎందుకంటే దేవుడు చేసిన మాట మేరడు ఆయన. అంత నిక్కచ్చగలిగిన దేవుని వెంబడిస్తున్న మన జీవితాల్లో దేవునికి పక్షపాతం ఉంటుందా? సరిచేయబడ్డానికి ఇష్టపడినటువంటి అబ్రహాము జీవితంలో ఉన్నటువంటి అనుభవాలు గనక నీ జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో, నీ బలిపీఠాన్ని కట్టుకోవడానికి నువ్వు మనసు పెడితే, అబ్రహామును దీవించినోడు నిన్ను దీవించాడా? గట్టిగా ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. దేవుడు తన పిల్లలు సరిచేయబడాలని కోరుకుంటాడు. అబ్రహాం జీవితంలో అనుభవం ఉంది. ఆ 17వ అధ్యాయంలో చూస్తే ఆయన నువ్వు నా ఎదుటి నిందారహితంగా అన్నాడు. ఎందుకంటే లాస్ట్ టైం ఒక మిస్టేక్ చేసావు. డోంట్ డూ లైక్ దట్. దేవుని బిడ్డల, రాత్రి ప్రభు మీతో నాతో మాట్లాడుతున్నాడు. మనం చాలా తప్పులు చేసాం, ఓపెన్గా అడ్మిట్ చేయాలి. ఇప్పుడు నేనేదో పాస్టర్ అని చెప్పేసి మీ ముందు మీరు అందరూ నాకు వచ్చి సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం నాకేం లేదు. వాస్తవం మాట్లాడుతున్నాను. మనం తెలిసి తెలియక చాలా విషయాల్లో దేవుని వాక్యంలో తప్పిపోయాం. దేవుని మహాకనికరం మనల్ని ఎలా ఉంచింది, నన్ను సైతం. ఎవ్వరు దీనికి అతీతులు కాదు. కానీ ఎప్పటికప్పుడు నన్ను ఏడిపించేది ఏంటో తెలుసా? ప్రార్థనలో నాకు కన్నీరు వచ్చేది ఏంటో తెలుసా? నా బాధలు కాదు, నాకు లేవా సమస్యలు, నేనేం గ్రహాంతర జీవిని కాదు. ఏమండి, ఎవరి బాధలు వాళ్ళకు ఉన్నాయి. కానీ నేను ఏడ్చే ఏడుపు, నన్ను ఏడిపించేది ఏంటో తెలుసా? దేవుని మంచితనం నన్ను ఏడిపిస్తుంది. హల్లెలూయా. నేను ఏడుస్తాను, నిన్నెంత మంచి దేవుణ్ణి పెట్టుకుని నేను ఇంకా ఎందుకు నా మనసు మారట్లేదు అనేది నా హృదయంలో కొన్ని విషయాల్లో ఆయన ఒప్పింపజేస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, గ్రహించండి. దేవుని ఎదుట నిందారహితంగా నడవటానికి మనసు నీకుంటే నడిపించడానికి ఆయనకి శక్తి కలదు. హల్లెలూయా. సో మొదటిగా గమనించండి, బలిపీఠం కట్టబట్టం అంటే ప్రార్థన చేయడం కాదు. ముందే చెప్పేసాను నేను అది మీకు. బలిపీఠం కట్టమంటే ప్రార్థన చేసాం పాస్టర్ గారు 40 దినాలు ఉపవాస ప్రార్థన. నో, కమ్ టు ద పాయింట్. చేసే ప్రార్థన చేయవలసిన విధంగా చేయి. ఏమండి, 400 మంది ప్రవక్తలు చేసినట్టు ఏదో హడావుడి చేయటం కాదు. చేయవలసిన ప్రార్థన, చేయవలసిన విధానములు నువ్వు చేసినట్లయితే, ఆ కన్విక్షన్ కనుక నీకున్నట్లయితే, ఇదిగోండి పరలోకం నుండి ఈ క్షణమే మీ కొరకు అగ్నిదికి వస్తుంది. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, గ్రహించండి, మనసు సరిచేయబడే అనుభవం. రెండోదిగా మీకు నేను చెప్తాను, చదువుదామండి ఒకసారి.
ఆదికాండం 22వ అధ్యాయం. ఏమండి 22వ అధ్యాయం 18వ వాక్యం. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చినను. దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. గమనించండి, క్లుప్తంగా నేను ముగిచ్చేస్తున్నాను. అబ్రహాం గారితో దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రామా, ఇదిగో నీవు నా మాట వినినందున, ఇదిగో నీ వలన భూలోకంలోని జనములన్నీ కూడా దీవించబడతాయని నేను మాటిస్తున్నా, నా తోడని నేను చెప్తున్నానని దేవదేవుడు లిటరల్గా అబ్రహాంతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. గమనించండి, బలిపీఠము కట్టబడటము అని అంటే మొదటిగా దేవుని ఎదుట సరిచేయబడే మనసు. ఏంటండి అది? దేవుణ్ణి సరిచేసే మనసు కాదు. మరలా చెప్తున్నాను ఏమండి, నాకు ఒకసారి అనిపిస్తుంది, మనందరం కూడా మన భక్తి ఎలాగుంటుందంటే, దొరికితే యేసుప్రభుని పిలిచి ఇలాగే కూర్చోబెట్టి ఆయనకు వాక్యం చెప్పి అవసరమైతే బాప్తిజం కూడా ఇచ్చేసే టైప్ మనం. ఏమండి, కానీ మారు మనసు పొందవలసింది మనము, అది గుర్తుపెట్టుకోనండి. సో రెండవ అనుభవం ఏంటంటే మాట వినే అనుభవం. ఏంటండి చెప్పాలి మీరు గట్టిగా. మీరందరూ తొందరగా వదిలిపెట్టండి అన్నట్టు చూస్తున్నారు. నిజం చెప్పండి. చెప్పనా ముగిచ్చేనా? చెప్పమంటారు ముగిచ్చేయమంటారా? నిజం చెప్పండి. కొద్ది క్షణాల్లో ముగిచ్చేస్తాను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. గమనించండి, దేవుని మాట వినాడు అబ్రహాం. బలిపీఠం కట్టబడేటువంటి వ్యక్తి జీవితంలో ఉండే ఒక ఉన్నతమైన అనుభవం ఏంటంటే దేవుని మాట వింటారు వాళ్ళు. ఏంటండి చెప్పాలండి మీరు గట్టిగా. ఏం చేస్తారమ్మా? దేవుని మాట వింటారు. దేవుని మాట వింటం అంటే ఏంటి? ఇప్పుడు నాకు వచ్చే ఒక ప్రశ్న, ప్రతిదీ నేను క్రాస్ చెక్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు దేవుని మాట వినటం అంటే బాగానే ఉంది, అసలు మాట వినడం అంటే ఏంటి? నాకు వచ్చిన ఒక ప్రశ్న. ఏమండి, లోబట్టం అంటే అర్థం ఏంటి? మీకు రెండు అనుభవాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. అసలు ఏం జరిగింది? ఈ 20వ అధ్యాయం మీరు ప్రారంభం నుండి మీరు చూసుకుంటూ వస్తే, 20వ అధ్యాయం ప్రారంభం నుండి చూసుకుంటూ వస్తే మనందరికీ తెలిసింది. నేను క్లుప్తంగా చెప్తాను, మీరు ఇంటికి వెళ్ళి చదవండి, హోంవర్క్ మీ అందరికీ అది. ఏమండి, మీరు ఇంటికి 22 అధ్యాయం అంతా చదువుకోండి. చెప్పాను కదా అంతకుముందు మాస్టర్నని, ప్రభువుకి సంపూర్ణ సేవకు వచ్చేస్తాను నేను. ఇప్పుడు మాస్టర్నేం కాదు, కానీ ఏం చేస్తాను, అప్పుడు అలవాటైంది, ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది. 22వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి. గమనించండి ఇక్కడ జాగ్రత్తగా. అబ్రహాం గారు ఒకరోజు దేవుడు, అబ్రామా, ప్రభువా, అయ్యా బాగున్నావా? నేను బాగున్నాను ప్రభువా, మీ కృపా క్షేమం అంతా బాగానే ఉంది, వాగ్దానం చేశారు, సంతానాన్ని ఇచ్చారు, అంతే చాలా బాగుంది. సరే అబ్రహాం, చిన్న పని ఉంది, చెప్పండి ప్రభువా. ఏం లేదు కానీ ఇస్సాకుని తీసుకుని బయలుదేరు. ఏంటి ప్రభువా? ఇస్సాకుని తీసుకుని బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళి బలి చేసి అన్నాడు. మారు మాట్లాడాల అబ్రహాం, మారు మాట్లాడాల. మీరు నేనేం చేసేవాళ్ళం తెలుసా? నాకు వినబడింది దేవుని స్వరం కాదు, యేసునామమున దూరమగును గాక. చెప్పరేంటి? పో యేసునామములో. ఈ దేవుని స్వరం కాదు. ఏంటండి, వెనకటికి ఇలాగ ఒక ఆయన పాస్టర్ గారు చెప్తుంటున్నాను, బైబిల్లో వాగ్దానం కావాలని చెప్పి ఇలా పెట్టి తీసాడంట, ఒక కేక పెట్టి. ఏమొచ్చిందంటే ఆ విధముగా ఏంటి, ఇస్కరియోతు ఏదో ఉరి పెట్టుకుని చచ్చిపోయడం ఉందంట. చిచ్చిది ఈ దేవుని ఆత్మ కాదు, యేసునామమున అది క్యాన్సిల్ అయిపోవును కాక అని చెప్పి తీసి మరొక పేపర్ పెట్టి మళ్ళీ లాటరీ సిస్టమ్ అనమాట ఇది, మళ్ళీ తీసాడంట. తీస్తే అందులో నేను నీతో చెప్పినది నీవు నిశ్చయముగా నెరవేర్చవాలని ఉందండి. ఏమండి, అర్థమవుతుంది మీకు నేను చెప్పేది? అబ్రహాం గారికి దేవుడు, అబ్రహ్మా ఇస్సాకుని తీసుకుని పదానండి. మీరు ఆలోచించండి, మీరు నేనైతే అదేంటి ప్రభు అంత మాట అనేసావు, నువ్వు అంత మాట అనేసావేంటి ప్రభు, ఇది నీవేనా? నాకు ఒక రుజువు చూపించే గిద్యోనులాగా, నాకు ఒక రుజువు కావాలి. ఇంకొక మాట చెప్పిన, అబ్రహాం గారు ఎక్సలెంట్గా బేరాలాడతాడు దేవుడితో. అంతకుముందు లోతు విషయంలో బేరవట్టం మొదలుపెట్టాడు ఆయన. అయ్యా, ఒక 50 మంది నీతిమంతులు ఉంటే కొంచెం కటాక్షిస్తావా? ఓకే రైట్, 50 మంది ఏమో ఎక్కువ మంది లేరులే కానీ 40, 30, 20, 10 ఒక్క నీతిమంతుడుంటే నువ్వు కటాక్షం చూపిస్తావనంటే ప్రభు అంటారు, సరే అబ్రహాం నువ్వు అంటున్నావు కాబట్టి ఒక్క నీతిమంతుడున్నా కానీ నేను ఆ ప్రాంతాన్ని కటాక్షిస్తానని దేవుడు అబ్రహాం గారికి 50 దగ్గర నుండి ఒకటి దిగొచ్చాడు ఆయన. అవునా కదా? అబ్రహాం గారికి బేరాలు వచ్చా బాగా?
తల్లులారా మీరే చెప్పాలి. తల్లులారా మీరు అడిగే బేరాలు వింటే గుండెలు జారిపోతాయి మాకు ఒక్కొక్కసారి. ఏమండి, నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఎక్కడికన్నా వెళ్ళి మేము తీసుకోవాలని అనుకుంటే మేము ఆడలేం బేరాలు. అదే కనుక స్త్రీలు బేరాలు సూపర్గా ఆడతారు. అసలు మీకు తెలియదు, ఆగండి అంటారు ముందు. ఏమండి, అబ్రహాం గారికి లోతు విషయంలో బేరాలు ఆడాడు, తన కుమారుడి విషయంలో బేరాలు ఆడలేదు. ఆడటం రాక వచ్చు, బట్ స్టిల్ అబ్రహాముకి దేవుని స్వరం ఏంటో తెలుసు. ఏం మాట్లాడలా. పోనీ ప్రభా అర్జెంటుగా ఏదో ఒక ఉపవాస ప్రార్థన చేసేసి దీన్ని మనసు నేను మార్చేస్తానన్నా ఇది కూడా చేయలే అబ్రహాం. అవునా కదా? చెప్పరేంటండి? మాట్లాడకుండా ఆ రాత్రి పడుకున్నాడు. తెల్లారింది, లేచాడు, కుమారుణ్ణి, ఇద్దరు పనివాళ్ళని, గాడిదని తీసుకున్నాడు, బయలుదేరాడు, వెళ్తా ఉన్నాడు. 2 రోజులు ప్రయాణం చేశారు. 3వ రోజు దేవుడు చెప్పిన ప్రాంతానికి వచ్చారు. 48 గంటలండి. ఒక తండ్రి మనసు ఎంత కొట్టుకుని ఉంటుంది మీరు ఆలోచించండి. ఒక తండ్రి మనసు 48 గంటలు ఇలా 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 కొట్టుకుని ఉంటే ఎంత బాధపడి ఉంటాడు అబ్రహాం, మీరు ఆలోచించారు ఒకసారి? నేను మాట్లాడే మాటలు మీకు అర్థమవుతున్నాయా? నా తమ్ముడు తర్వాత ఇద్దరు కానీ ప్లీజ్ జాగ్రత్తగా వినండి, నా వైపు చూడండి అమ్మ మీరు. ఏమండి, 48 గంటలు దేవుడు చెప్పినటువంటి ఆ ప్రాంతానికి, మోరియా దేశంలో ఆ పర్వతానికి వెళ్ళిపోతున్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత పనులు చెప్పి మీరు ఇక్కడే ఉండండి, నేను ఇస్సాకు పైకి వెళ్తామని చెప్పి ఆ కట్టెలు తీసుకుని బయలుదేరారు పైకి. మీరు ఆలోచించండి, 48 గంటలు అబ్రహాం మనసులో ఎన్ని ఆలోచనలు వచ్చి ఉంటాయి, ఎంత బాధపడి ఉంటాడు. ఎవరన్నా తెలిసిన వాళ్ళే ఐసీయూలో ఉన్నారంటే గుండె పిండేసినట్టు అయిపోద్ది కదా. తన సొంత కుమారుడు, ఇంకొక మాట చెప్పిన, లేక పుట్టాడండి వృద్ధాప్యంలో. దేవుని వాగ్దానం, దేవుని వాగ్దానము లిటరల్గా చెప్పాలంటే ఇస్సాకు లేకపోతే అబ్రహాముకి జీవితమే లేదు, ఇస్సాకు లేకపోతే అబ్రహాముకి వాగ్దానమే లేదు, ఇస్సాకు లేకపోతే అబ్రహాముకి భవిష్యత్తు లేదు. స్టిల్ దేవుడు అడిగాడు, వెళ్ళిపోతున్నాడు పైకి, వెళ్ళిపోతున్నాడు. ఇస్సాకు అడిగాడు, నానా కట్టెలు కనబడుతున్నాయి, బలికి కావాల్సిన కట్టెలు ఉన్నాయి, బలిద్రవ్యం ఏది? ఇస్సాకు ఇంచుమించుగా ఆ సమయంలో వయసు 17 నుంచి 20 సంవత్సరాలు ఉంటాడు. చిన్నపిల్లడేం కాదు ఇస్సాకు, చిన్నపిల్లడేం కాదు. ఈ రోజున 5 సంవత్సరాలు మా అబ్బాయి నేను ఆదివారం కనుక రెడీ అవుతానంటే వాడికి అర్థమైపోతుంది ఏంటంటే ఆరాధనకి వెళ్తున్నానని అర్థమైపోద్ది. మిగతా రోజుల్లో ఏమన్నా రెడీ అవుతున్నానంటే ఎక్కడికైనా మీటింగ్కి వెళ్తున్నానని వాడికి అర్థమవుద్ది. చిన్నపిల్లలు ఈజీగా పట్టేస్తున్నారు ఈ రోజుల్లో. అబ్రహాముకి ఏమంటే ఇస్సాకుకి 20 సంవత్సరాల వయసులో తెలియలేదంటారు. ఇంకో మాట చెప్పనా, చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న బలులు ఇవ్వటం, బలిపీఠాలు కట్టడం ఇస్సాకుకి తెలుసు. చూశాడు, తన తండ్రి భక్తి జీవితాన్ని చూశాడండి. బట్ స్టిల్ ఇస్సాకుని తీసుకుని వెళ్ళాడు, కట్టెలన్నీ పేర్చాడు, ఇస్సాకుని బలిపీఠ మీద పెట్టాడు, ఇస్సాకుని అక్కడ ఆ కట్టెల మీద పెట్టాడు, పెట్టి కత్తి చేయి చాచాడు, కత్తి తీసుకుంటా. ఇంకా అయిపోయింది, ఒక్క సెకండ్లో మొత్తం అయిపోద్ది. ఏమాత్రం మాట్లాడకుండా ఆలోచించకుండా ఎత్తేసాడు. జరిగిన విషయం తెలిసే దేవుడు మాట్లాడుతున్నాడు, అబ్రామా నీవు నీకొక్కగానో యొక్క కొడుకుని, నీవు కుమారును నాకు బలి ఇవ్వడానికి నువ్వు వెనుక తీయలేదు కనుక ఇందును బట్టి నీవు దేవునికి భయపడేవాడు నాకు తెలుసు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా గ్రహించండి, బలిపీఠము కట్టబడే వారి జీవితాలు ఎలాగుంటాయి తెలుసా? ఏమండి, వారు దేవుని మాటే వారికి శాసనంగా వారు బతుకుతారు. నేను ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను, వినండి, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. దేవుని మాట అంటే ఏంటని ఒక మాట చెప్పాను కదా. 2వ పాయింట్ మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా మనసులో పెట్టుకోనండి. దేవుని మాట వినటం అంటే నీవు ఎవ్వరి మాట వినకూడదు. ఆమెన్ చెప్పండి, గట్టిగా చెప్పాలి మీరు. ఏంటండి దేవుని మాట వినటం అంటే? నీవు ఎవ్వరి మాట వినకూడదు. ఎందుకు ఈ మాట నేను మీకు చెప్తున్నాను? ఒకవేళ అబ్రహాం గారికి దేవుని యొక్క మాట ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత, ఇస్సాకుని బలి అడుగుతున్నాడని తెలిసిన తర్వాత, శారమ్మ దేవుడు ఇలా అడిగాడే, ఇస్సాకుని దేవుడు బలి చేసేమన్నాడని పొర్రపాటునే శారమ్మకి చెప్పుంటే అబ్రహాం పరిస్థితి ఏమైపోయింది? ఏమయ్యో ఇంట్లో కూర్చో, మర్యాద బయటికి వెళ్తూ ఊరుకోను ఇంకా. అవునా కదా తల్లులారా, సహోదరులారా? ఏమండి వాస్తవం అది. ఆవిడనేది ఏమండి, వద్దు కుదరదు, ఇస్సాకు ఇవ్వడానికి లేదు. ఎలాగండి? అది దేవుడిచ్చిన వాగ్దానం అండి. వాడు మనకి లేకలాగా పుట్టినోడు. దేవుడు మనకు చెప్పిన అన్నీ కూడా వాడిలోనే ఉన్నాయి.
ఇస్సాకు లేకపోతే మనకి దేవుని వాగ్దానమే తప్పు అంటే ఎక్కడో పొరపాటు జరిగింది, మీరు బయటికి వెళ్ళడానికి లేదంతే, నేను ఒప్పుకోను. అంతకుముందు హాగర్ విషయంలో ఈవిడే చెప్పింది, నువ్వు హాగరం చేసుకోమంటే పాపం అయ్యగారు కిక్కురు మన కూడా చేసుకున్నాడు. అవునా కాదా? చెప్పరేంటి అమ్మా, హాగరం చేసుకోనంటే సరే సార్ నువ్వే చెప్తా ఇది, అవునా కాదా? కానీ ఇక్కడ చూడండి, శారాకు చెప్పలేదు అబ్రాహాం. ఎందుకో తెలుసా? చెప్తున్నాను. 17వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు, నిందారహితుడివే నడుము. అంతకు ముందు అబ్రాహాము శారా మాట విన్నాడు. దేవుని ప్రణాళికలోంచి కొన్ని మిస్టేక్స్ బయటకు వచ్చినాయి. కానీ ఎప్పుడైతే నిందారహితుడిగా నడవటం తను నేర్చుకుని దేవుని మాట వినే అనుభవంలోకి వచ్చాడు, ఈ 2వ దశలో జరిగిందేంటో తెలుసా? తాను ఎవ్వరి మాట వినటానికి తను నడుం కట్టుకోలేదు. కేవలము దేవుడి మాట మాత్రమే తనకు శాసనంగా బతికాడు. ఈరోజు ఒక మాట బాధగా నేను చెప్పనా, మనము దేవుని కొరకు మనం మిగతా వాళ్ళ కొరకు దేవుని పక్కన పెట్టేస్తామండి. అవునా కాదా? ఒప్పుకోవాల్సిన విషయం అది. చాలామంది ఇలా చెప్తున్నాను అనుకోమాకండి. ఒకసారి మీరు చాలా మంచోళ్ళు, మా చర్చిలో జరిగిన సంగతి చెప్తున్నా. ఒక తల్లిగారు, ఏమ్మా ఆరాధనకి రాలేదేంటమ్మని, గ్యాస్ బండ్ వచ్చింది అయ్యగారు. ఏంటండి? నిజం, గ్యాస్ బండ్ వచ్చింది అయ్యగారు. గ్యాస్ బండ్ పెట్టుకుని రోడ్డు మీద కూర్చోవాలా, లేకపోతే గ్యాస్ బండ్ ఎవరు? దీనికోసం ఆవిడ ఆరాధన మానేసింది. నా మనస్సు పగిలిపోయింది. నేను అనుకున్నాను, గ్యాస్ బండ్ కోసమా ఆరాధన మానేసేది? ఇలాగా జస్ట్ మీకు ఎగ్జాంపుల్కి ఒకటి చెప్పాను. ఎన్ని సందర్భాల్లో మనుషుల మెప్పు కొరకు దేవుని మాటను మనం వినకుండా ఉన్న ఒక్కసారి ఆలోచించండి. బలిపీఠం కట్టబడేవాడి జీవితంలో ఏముంటుందో తెలుసా? దేవుని మాటే వింటాడు. హల్లెలూయా. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, ఇస్సాకు అడిగాడు, నాన్న ఏంటి బలిద్రవ్యం? ఒకవేళ ఇస్సాకు మాట ఉంటే చెప్పండి ఒకసారి, మీరు దేవుని బిడ్డలారా గ్రహించండి. నీవు దేవుని మాట వింటున్నావు అని అర్థం ఏంటో తెలుసా? నీవు ఎవ్వరి మాట విను. అంటే మీ మాట ఇప్పుడు యవనస్తులారా దయచేసి దండం ఇంటికి వెళ్ళి, రాత్రి పాస్టర్ గారు వాక్యం చెప్పారు, ఎవరి మాట వినొద్దన్నారు, నువ్వు నాకు చెప్పేది ఏంటని అనమాకండి. అర్థమవుతుందా? లేనిపోయింది. తీసుకోవాల్సిన విధానంలో తీసుకోవాలి వాక్యాన్ని. దేవుని వాక్యము ఎదుట నీవు ఎవ్వరి మాటను వినకొందువుగాక. ఆమె చెప్పండి. లేనిపోయింది. ఇంటికి రాష్ట్ర పాస్టర్ గారు వచ్చారు, మైకులో చెప్పారు, నువ్వు వినలేదా వాక్యం? ఎవరి మాట వినదన్నారు పాస్టర్ గారు, అందుకే నీ మాట నేను పోను. లేనిపోయింది. నన్ను పట్టుకుంటారు అందరూ. మీరు చాలా మంచోళ్ళు. కానీ గమనించండి, దేవుని మాట వినటం అంటే నువ్వు ఎవరి మాట వినొద్దు. మీకు ఒక సీక్రెట్ చెప్తా, మైకులో చెప్తా, అది కూడా అందరికి వినపడేది చెప్తా. సగం బాగుపడిపోతావు. ఆమె చెప్పండి. అయ్యగారు సగం బాగుపడిపోతాం. నిజంగా చెప్తున్నాడు, 100%. మనం చాలా సగం విషయాలు వెనకబడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? అందరు చెప్పే మాటలు వింటాం, దేవుని మాట తప్ప. హాఫ్ ఆఫ్ ద డిస్ట్రక్షన్ అక్కడే జరుగుద్ది. అర్థమవుతుందా? 2వ సగం ఏంటి? అబ్రహాము ఎవ్వరి మాట వినలేదు. ఇది 2వ విషయం. బలిపీఠం కట్టబడే వారి జీవితాలలో ఏముంటుందో తెలుసా? వారు ఎవరి మాట వినరు. చాలా జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యము మాత్రమే వారి మనసులో ఉంటుంది, అదే వింటారు. వినేటటువంటి రాత్రి పాస్టర్ గారు చెప్పారు, నేను విన్నాను కాదు, ఇక్కడ నీ అంతరంగములో దేవుని వాక్యమును ప్రకారము నీవు నడుచుటే దేవుని వాక్యం వింటాం. హల్లెలూయా, హల్లెలూయా. 3వదిగా మీకు నేను చెప్తున్నాను, గమనించండి. అబ్రహాము దేవుని మాట విన్నాడు అని అంటే 3వదిగా ఏంటో తెలుసా? తన మాట తను వినల. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? తన మాట తను వినలేదు. ఒక తండ్రిగా ఎన్నొచ్చుంటాయి అబ్రహాం మనసులో ఆలోచనలు, ఎన్నొచ్చుంటాయి. ఏదైనా సబ్స్టిట్యూట్ ఏదైనా చూద్దాం, లేదా దేవునికి కొంచెం మరలా ఏదైనా అడుగుదాం, ఇంకొకసారి కన్ఫర్మ్ చేసుకో, ఏమీ లేవు అబ్రహాం జీవితంలో. ఎన్నో ఆలోచనలు ఒక తండ్రిగా తన హృదయంలో ఉన్నా కానీ తన మనసు తాను ఏమి కోరుకుంటుందో తనకి ప్రాధాన్యత కాదు, కానీ దేవుడు ఏం చెప్పాడో అది చేయడానికి అబ్రహాం మనసు నిలిపాడు. హల్లెలూయా. నీవు 2వ సగం పూర్తిగా ఎప్పుడు బాగుపడతావు తెలుసా? నీ మాట నువ్వు విననప్పుడు బాగుపడతావు. ఆమె చెప్పండి. చూసారు అస్సలు స్వరాలు రావట్లేదు మీకు? అస్సలు రావు. మనమంతా ఎలా తయారైపోయావు అంటే మై లైఫ్ మై రూల్స్. ఇది బండి వెనకాల స్టిక్కరింగ్కి బాగుంటుంది. ఈ కొటేషన్లు బండి వెనకాల మై లైఫ్ మై రూల్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా స్టిక్కర్లకు బాగుంటాయి, కానీ రియల్ లైఫ్లో పనిచేయవు. నీ లైఫ్కి ఒకే రూల్, దేవుని రూల్. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి. ఇంకొక మాట నేను మీకు ఇంకొంచెం లోతు వెళ్ళి చెప్తాను. దేవుని ఎవరు ఆపలేరు. ఆమె చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. దేవుని ఎవరు ఆపలేరు.
ఈ ప్రకృతిలో ఉన్నవి కానీ, ఏ దురాత్మ శక్తులు కానీ, మనుష్యులు కానీ, సర్వ సృష్టిలో ఎవరు ఏమి ఆయన ఎదుటిగా నిలబడగలిగింది ఎవరు లేరు. కానీ ఎవరు నిలబడగలరో తెలుసా? ఎవరు? నేనే పాస్టర్ గారని చెప్పండి. సీరియస్లీ, దేవుని ఆపగలిగేది ఎవరో తెలుసా? మనం. నిజం చెప్తున్నాను. ఎందుకో తెలుసా? దేవుని ప్రణాళిక నీ జీవితంలో రావడానికి నీ స్వచిత్తం గనక నీకు అడ్డుగా ఉన్నట్లయితే, నీ మాటను నెగ్గించుకునే స్వభావం అంటే చూసారా మనకి ఇన్బిల్ట్గా, అది గనక లేకుండా ఉంటే 100% మీ అభివృద్ధిని ఎవ్వడు ఆపలేడు. ఆమె ఏం చెప్పండి. హల్లెలూయా. నేను మరలా చెప్తున్నాను, అబ్రహాముకి ఎన్నో ఆలోచనలు వచ్చి ఉంటాయి తన మనస్సులో ఒక తండ్రిగా. కానీ వాటన్నిటిని ఛేదించుకుని, అయ్యా నీ మాటే నా మాట, నీ మాట నేను వింటాను అని పర్వతం మీదకి వెళ్ళిపోయాడు. అక్కడికి బలిపీఠం కట్టాడు. ఒకసారి ఆ మాట మీరు చదివిస్తాను, మీరు చదవండి ఒకసారి. ఏమండి? 9వ వాక్యం అండి, 22:9. అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైన కట్టెల మీద ఉంచెను. దేవునికి స్తోత్రం చెబుతామండి. హల్లెలూయా. గమనించండి, ఈ 4వ బలిపీఠం అబ్రహాం కట్టాడా లేదా? ఈ 4వ బలిపీఠం కట్టిన తర్వాత అబ్రహాం ఇంకా బలిపీఠం కట్టాల్సిన అవసరం రాలా. ఎందుకని నా ప్రశ్న. 4వ బలిపీఠం కట్టిన తర్వాత అబ్రహాము ఎక్కడ బలిపీఠం కట్టాల్సిన అవసరం కూడా రాలా. ఎందుకని నేనంటాను, తాను స్వయంగా ఒక బలిపీఠం అయిపోయాడు. హల్లెలూయా. నేనంటాను, నీవు బలిపీఠంగా కట్టబడి ప్రార్థిస్తూ నీవు ఒక బలిపీఠముగా మారుదువుగాక. ఆమేన్. అప్పుడు డైరెక్ట్గా నువ్వు ప్రార్థించడం ప్రారంభించి ముగించక మునిపే దేవుని అగ్ని నీ కొరకు పరలోకము నుండి దిగి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా కూడా జాగ్రత్తగా గమనించండి. ఈ దినాన మీ జీవితంలో, నా జీవితంలో దేవుని ప్రణాళికను ఎదిరించేది ఏంటో తెలుసా? దురాత్మ శక్తులు కాదు, ఏది కాదు, సైతాన్ అసలు కన్నా కాదు. అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? మీరు నేను మాత్రమే దేవుని ప్రణాళిక కట్టుగా నిలబడతాను. మీరు నేను గనక మారు మనసు పొందితే, దేవుని ఎదుటి నిందారహితంగా నడవడానికి మనసు పెడితే, సరిచేయబడి అనుభవానికి రావడానికి మనం గనక మనసు పెట్టినట్లయితే, రెండవదిగా నీవు ఎవరి మాటను పట్టించుకోకుండా కేవలము దేవుడు మాత్రమే నీ జీవితంలోనికి పరమావధి అని ఆయన మార్గంలోనికి నిన్ను అప్పగించుకుంటే, మూడవదిగా నీవు నీ చిత్తమును నెరవేర్చుకోవడానికి కూడా నువ్వు ఇష్టపడద్దు. చెప్తున్నాను, నీ చిత్తము కన్నా దేవుని చిత్తము నీవు ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు శ్రేష్టమైనది. హల్లెలూయా. సేవకునిగా భారంగా మీకు నేను చెప్తున్నాను. కనుక ఈ 3 అనుభవాలు అబ్రహాం జీవితంలో ఉన్నాయి. తన జీవితంలో దేవుని వాగ్దానం నెరవేర్చబడటానికి అబ్రహాము ఒక బలిపీఠంగా మారిపోయాడండి. ఈ 3 అనుభవాలు నేను ఒక్క విషయం నేను యేసు ప్రభు జీవితం నుంచి కూడా చెప్తాను. ఎందుకంటే ఈ సువార్త సభలు ఈ గ్రామంలో ఈ సువార్త సభల వలన నేనంటాను, సంఘము, ఇక్కడ స్థానిక సంఘము బలిపీఠముగా మారునిగాక. బలిపీఠం కట్టబడిన చోట ఏం జరుగుతుంది? దేవుని అభిషేకం దిగొస్తుంది కదా. దేవుని అభిషేకం దిగొచ్చిన చోట ఏం జరుగుతుందో తెలుసా? ఒకసారి చదవండి రాజుల 1వ గ్రంథం. ఒకసారి మరలా వెనక్కి వెళ్దాం. ఒకసారి ఆర్కెస్ట్రా రండి పాట. చివరిగా ఈ మాట చదివి మనం ముగించుకుందామండి. 18:39. జనులందరూ దానిని చూచి సాగిలపడి, యెహోవాయే దేవుడు, ఆమె చెప్పండి గట్టిగా, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. నేనంటాను, ఈ సభల వలన నీ బలిపీఠము కట్టబడి నీవు దేవుని మార్గంలోనికి వచ్చి నీవు ఒక బలిపీఠంగా మారినప్పుడు జరిగేదేంటో తెలుసా? కుడి ఎడమలకు వ్యత్యాసము తెలియనటువంటి ప్రజలు దేవుని పక్షమును వచ్చి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని అనేక మంది గ్రామంలో పట్టబడి సంఘములో చేర్చబడునుగాక. సంఘమా, నీవు నిలబడగలవా? ఈ దినాన ప్రభు పిలుస్తూ ఉన్నాడు, బలిపీఠము కట్టుటకు రండి. మీకు ఆశీర్వాదం ఇస్తా, వాగ్దానాలు ఈ రోజులన్నీ పోయినాయి. ఈ రోజున దేవునికి కావాల్సింది ఏంటో తెలుసా? బలిపీఠము కట్టే సంఘము దేవునికి కావాలి, బలిపీఠము కట్టే సేవకులు దేవునికి కావాలి, స్వచిత్తము చనిపోయినటువంటి విశ్వాసులు కావాలి, స్వచిత్తము చనిపోయినటువంటి సేవకులు కావాలి, ఎవరి మాట వినటువంటి
వారు దేవునికి కావాలి, సరిచేయబడే అనుభవాలలో నడిచేవారు మాత్రమే దేవునికి కావాలి. స్తోత్రం, హల్లెలూయా. అటువంటి వారి వలన మాత్రమే బలిపీఠం కట్టబడుతుంది. అటువంటి వారి వలన మాత్రమే ప్రార్థన చేస్తూ ఉండగానే అంగీకరించబడుతుంది. అటువంటి వారి వలన మాత్రమే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఆ ఉన్న ప్రాంతంలో ఎటువంటి ఆ దేవుని కార్యములు అడ్డగిస్తూ ఉన్నాయో అవన్నీ కూడా అనేకులు దేవుని వైపు తిరుగునట్లుగా దైవికమైన కార్యము జరిగిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు జీవితం నుంచి కూడా చెప్తాను వినండి. ఆయన అడిగారు, నేను నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపిస్తారు? ఆయన నిందారహితంగా నడిచాడా లేదా? చెప్పరండి. అయిపోయింది, ముగించేశాను, అయిపోయింది. ఎంత నవ్వుతున్నారు? దేవుడు మేము దీవించను కాక. ఏమండి యేసుక్రీస్తు నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపిస్తారు చెప్పండి. ఆయన నిందారహితంగా నడిచాడు లేదా? రెండోదిగా చెప్పమంటారా? ఆయన ఎక్కడికి వెళ్ళా కానీ పరిశీలు శాస్త్రులు విశ్రాంతి దినాన్ని స్వస్థపరుస్తున్నావేంటి, అదుందా, అదేంటి, ఇదేంటి అని అడుగుతుంటే ఆయన వారెవ్వరి మాటలను కూడా ఖాతరు చేయాల. అవునా కదా? ఆయన ఎవరైనా మాట విన్నాడా? ఎవరి మాట వినలా. ఆయనకి కేవలం దేవుని మాట అంతే. మూడవదిగా గెత్సెమనే తోటలో ఆయనకు కూడా ఆ గిన్నె తొలగించబడాలని ఒక ఆశ ఉంది. ఆయన అడుగుతున్నాడు, తండ్రి నీ చిత్తమైతే తీసేయి. ఒక్క మాట ఆగి నేను చెప్దామని అనుకుంటున్నానండి. దేవుడు ఎందుకని ఆ గిన్నెని తీసేయమన్నాడు? ఏంటి ఆ గిన్నె? ఒక్క మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఇది అవుట్ ఆఫ్ ద సబ్జెక్ట్, నీకు తెలియాల్సిన అవసరం ఉంది. ఆ గిన్నె ఏంటో తెలుసా? పాపం, మానవాళి యొక్క పాపం. యేసుప్రభుకి సిలువ మరణం ఆయన బాధ పెట్టలా. హలో, యేసుప్రభుని ఏడిపించింది సిలువ మరణం కాదు. ఆయన ఏడ్చింది ఎక్కడో తెలుసా? ఎలో లామా సబక్తాన్ని, నా దేవా నన్ను నేల చేయి విడిచు. అది బాధ పెట్టింది. నేను అంటాను, మీరు ఏడుస్తున్నారు కదా, ఎందుకు ఏడుస్తున్నారు? దేనికి మీ ఏడుపు? రకరకాలు ఏడుస్తాం కదా. ప్రభువా వాళ్ళు తిట్టారు, వీళ్ళు తిట్టారు, ఆ అవమానం, ఆ బాధ. బట్ వన్ థింగ్, ఏనాడన్నా ప్రభువా నేను నీకు దూరం అయిపోయానన్న ఏడుపు ఏనాడన్నా వచ్చిందా? ఆలోచిద్దామా? నేనన్న మాట మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. నా భారాన్ని మీరు అర్థం చేసుకోవాలి. యేసుప్రభు ఏడ్చాడు, ఆ గిన్నెను తొలగించాయని అడిగాడు. ఎందుకనంటే ఆయనకి సిలువ మరణం కాదు, ఆయనకి భయం పుట్టింది. ఆ గిన్నెను ఆయన స్వీకరించినప్పుడు పాపము వలన తండ్రికి ఆయనకి ఎడబాటు రావాలి. ఆ ఎడబాటు రాకపోతే తండ్రి అయిన దేవుడు మనల్ని పట్టుకోడు. ఆయన మన పాపం అంతా ఆయన మీద పడాలి. ఆయన నీతి, ఆయన పరిశుద్ధత మనలోనికి రావాలి. అది జరగాలని అంటే తండ్రి అయిన దేవుడు ఆయన విడిచిపెట్టాలి. ఎందుకో తెలుసా? ఆయన పాపముగా మారాడు, పాపిగా కాదు, పాపముగా మారాడు. కాబట్టి ఆ కొద్ది గడియలు కూడా ఆయన ఉండలేకపోయాడు. అన్నాడు, అయ్యా నా దేవ నన్ను నేల చెడు. అది బాధ పెట్టింది. అందుకని ఆయన అన్నాడు, తండ్రి నీ చిత్తమైతే గిన్నె తీసేసేయి. హల్లెలూయా. అయితే ఒక మాట అన్నాడు అక్కడ, నా ఇష్టము కాదు నీ చిత్తము చొప్పున జరుగును. ఆమేన్. మూడవదిగా యేసు ప్రభు కూడా కొన్ని ఆలోచనలు ఉన్నాయి. కానీ ఆయన ఏం చేశాడండి? ఆయన తండ్రి చిత్తానికి తన ఆలోచనలు కూడా ఆయన ఆపేసుకున్నాడు. అబ్రహాం జీవితంలో 3 అనుభవాలు, యేసు ప్రభు జీవితంలో ఒక్క మిస్టేక్ కూడా మనకు కనపడుతుంది. యేసుక్రీస్తు ఆ విధంగా ఆయన సేవ చేశాడు కాబట్టి ఆయనే మన కొరకు ఒక బలిపీఠముగా, బలి ద్రవ్యముగా మారాడు. చప్పట్లు కూడా ప్రభునామని మహిమపడదామా? కనుక దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మీరు దేవుని బలిపీఠముగా తిరిగి వెళ్ళుదురుగాక.